ఈ ప్రపంచానికి నీ వల్ల జ్ఞానం నేర్పే ఒక స్థితి ఉంది. నేను హిమాలయాలు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, వస్తారా అన్నారు. నేనేమనుకున్నా అంటే ఉదయం కూర్చున్నాం కదా 9 గంటలకి, సాయంత్రం వచ్చారు అనుకున్నాం. తీరా చూస్తే అప్పుడు మేము వచ్చి 5 రోజులు అయింది. మేము రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మీరు 5 రోజులు ఉన్నారు, భలే ఉన్నారు అంటున్నారు. ఏంటి 5 రోజులు ఎక్కడున్నాం? మాకు అంటే నేను ఇలా చెప్పకూడదు. ఎన్టీ రామారావు గారికి కూడా మా గురువు గారు సాధన నేర్పించారు. వారు నేర్పింది ఏంటంటే శక్తి చాలన ఒక విద్య ఉంటుంది. మీకు ఎవరికన్నా బాగాలేదనుకోండి, నాకు తెలిసింది, నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే ధ్యానంలో చేస్తే నేను వాళ్ళ ఇంటికాడ ఉంటాను. ఈ ప్రపంచంలో నేను చెప్పేది అంటే ఇక్కడ చాలా మానవ జాతికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అది వెలికి తీయట్లేదు. ఏదో ఈ మాయలో పడిపోయి చిన్న చిన్న ఆశలకి కోరికలకి చనిపోవడమో లేకపోతే చంపేయడమో చేస్తున్నారు. చాలా తప్పు సార్. కొండల సాధన ఏం ఉపయోగం లేదు, అందరికీ కాదు. అది అసలు ఇది అతి రహస్యం, అందరికీ కాదు. కొండల సాధన ఎవరికి? యోగులకి, మహాపురుషులకి. ఈ వేళకి కాదు. ఈ వేళ ప్రతి ఒక్కరు కూడా నాకు కొండల సాధన ఏంటి? కొండల సాధన చేసి ఏం చేస్తాడు? ఎవరి కోసం ఇంకెవరికైనా మేలు చేస్తావా అంటే ఎవరికి మేలు చేయడు. నా జన్మ దీనికోసం, ధర్మ ప్రచారం కోసం వచ్చింది. కాబట్టి నేను ఎంత దూరమైనా సరే, ఎక్కడ కష్టం ఎవరన్నా సరే నేను వెళ్తాను. సత్యయుగం కోసమే ప్రయత్నం చేస్తాం మేమందరం. మాలాంటి మాట వింటలేదు, అబద్ధాలు నమ్ముతున్నారు. శుక్రవారం మహాపవిత్రం అండి, ఆదివారం మహాపవిత్రం, మంగళవారం కూడా మహాపవిత్రం. ఈ 3 వారాలు ఎవరైతే ఖచ్చితంగా ఏదో ఒక వారం చేసినోడు మంచి శక్తివంతులు అయిపోతాడు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం శ్రీ విశ్వానంద భారతి దత్తస్వామి వారు రాజయోగంలో ఉంటూ ధర్మానికి కట్టుబడి ధర్మ ప్రచారాన్ని, యోగ ప్రచారాన్ని గురువు యొక్క ఆశీస్సులతో, ఆజ్ఞతో శిరస వహిస్తూ పూర్తిగా ఈ జీవితాన్ని అంతా కూడా దానికి అంకితం చేశారు. అలాంటి యోగులు ఈ రోజున మనకు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించారు. మరి ఏమాత్రం ఈ సమయాన్ని వృధా చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. చాలా సంతోషం గురుగారు, మీరు ఈ రోజున మాకు మీ సమయాన్ని ఇచ్చారు. అలాగే ఈ సత్సంగాన్ని ఏదైనా గురు ప్రార్థనతో మనం ప్రారంభించండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన శ్రీ గురవే నమః. శ్రీ శ్రీ యోగానంద భారతి గురవే నమః. శ్రీ శ్రీ యోగానంద భారతి గురవే నమః. శ్రీ శ్రీ యోగానంద భారతి గురవే నమః. ముందుగా మా తల్లిదండ్రులకు పాద నమస్కారాలు చేసుకుంటూ, ఎందుకంటే జన్మ వాళ్ళు ఈ రావడానికి కారణం వారే కాబట్టి వారికి మనస్ఫూర్తిగా వారు ఎక్కడున్నా వారు పరిపూర్ణమైన ఆశీర్వాదం, అలాగే గురువు గారి ఆశీర్వాదం నాకు పూర్తిగా ఉండాలని, అలాగే మీ ఛానల్ కూడా మా గురువు గారు ఆశీర్వాదం, అలాగే మా ఆశీర్వాదం కూడా మీకు అందరికీ ఉండాలని, మీరు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం గురుగారు. అంటే మనం గురువు గారి యొక్క విషయం వచ్చింది కాబట్టి, మీరు ఎలా మీ గురువుగారి దగ్గరికి చేర్చబడ్డారు, అక్కడ మీరు నేర్చుకున్నటువంటి ఈ కుండలిని విద్య ఏదైతే ఉందో దాని గురించి కాస్త తెలియజేయండి. అంటే మా గురువుగారు 92లో పాదగయ క్షేత్రంలోకి జలాసనం వేయడానికి వచ్చారు. జలాసనం వేసినప్పుడు నేను చిన్న కుర్రాడిని చూడడానికి వెళ్ళాను. అప్పుడు 7వ తరగతి చదువుతున్నాను. జలాసనం చూసి నాకు కూడా నేర్చుకోవాలని ఒక తాపత్రయం. అలా ప్రయత్నం చేసి వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చిన్నపిల్లలు రానిచ్చేవారు కాదు ఎవరు. మీరు చిన్న పిల్లడు కదా రాకండి అని వారు అందరూ. మస్తానికి ఎలా అయితేనే గురువు గారిని కలిశారు. ఆయన 5 రోజులు ఉన్నారు. 5 రోజుల్లో ఆ లాస్ట్ రోజున రాజుగారి అబ్బాయి ఉంటే పిఠాపురంలో కోటలో ఉన్నారు. ఆయన పిఠాపురం కోటలో ఉన్నారు. రాజుగారి అబ్బాయి పొమ్మని వాడు ఆయనకి గురుగారు చూసి రమ్మనండి అంటే వెళ్ళాను. రోజు ఎందుకు వస్తున్నావు అబ్బాయి, నువ్వు ఎందుకు, అసలు నీకు ఏముంది బాబు, నీకు ఏం కావాలా అసలు అంటే, అలా కాదండి నాకేం అవసరం లేదు, మీరు వేసారు కదా జలాసనం అది నాకు కావాలి అంటే, నేను ఇది నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, నేను మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను, మీరు ఇప్పుడులో మీ పని ఏదో చేసుకోండి, బాగా చదువుకోండి,
నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను ఇప్పుడు తిరిగాను అన్నారు. ఉమ్. గురుగారు వెంటనే నన్ను ఏం తీసుకోలేదు. సరే మర్చిపోయాం. ఆ తర్వాత కాలంలో 2006లో గురుగారు మళ్ళీ 40 రోజులు 96లో 96లో సాత్రిమాస దీక్ష పెట్టారు గురుగారు. అప్పుడు పిలిచారు. పిలిస్తే వెళ్ళాను. 40 రోజులు దగ్గరే ఉన్నాను గురుగారికి సేవ చేసుకుంటూ. అలా గురువుగారితో సేవ చేసుకుంటూ వారు చెప్పిందల్లా చేసుకుంటూ ఉండటం వల్ల వారు మంత్రోపదేశం చేసేసి వెళ్ళిపోయారు. నాయన నువ్వు చేసుకుంటూ అన్నారు. అప్పటికి నాకు గురువుగారు వచ్చే టైంకి 96కి పెళ్ళి అయిపోయింది. ఎందుకంటే అండి నేను చిన్నప్పటి నుంచి గ్రామాల్లో ఎక్కడన్నా భజన జరుగునా లేకపోతే భగవద్గీత ఎవరన్నా చెప్తున్నా అక్కడికి వెళ్ళిపోయేవాడు. మా వాళ్ళు అందరూ ఏం చేశారంటే ఈ కుర్రాడు ఇలా వెళ్ళిపోయేలా ఉన్నాడు కాబట్టి నాకైతే ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకుందాం అని ఏమీ లేదు. భగవంతుడి దగ్గర చేరుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఈ భజన చేసుకునే వాళ్ళని పాటలు పాడుకుంటూ ఏదో నాకు వచ్చిన విద్య ఈ హార్మోని వాయించుకోవడం లేకపోతే భజనకి వాయించి సహకారం అందించడం ఇలా నేర్చుకున్నా చిన్నప్పుడే. నాకు ఎక్కడికి వెళ్ళినా భజనకి వెళ్తే పాట పాడి అంటే అందరూ వాళ్ళ బాగా ఆనందపడేవారు, సంతోషపడేవారు. అదే ఆనందంగా ఉండేది. చాలా ఆనందం, పరమానందం. నిజంగా భజన చేస్తే చాలా గొప్ప ఆనందం. చిన్నతనంలో తెలియదు, అప్పుడు భగవంతుడు అంటే ఏడు కూడా తెలియదు. అటువంటి టైం నుంచి మనం వచ్చాం. వస్తే మా ఇంట్లో ఏం చేశారంటే నాకు 18 సంవత్సరాలు వస్తాకి ఈ పిల్లల్ని ఎలాగన్నా సరే వదిలేస్తే వెళ్ళిపోతాడు అనేసి నేనే మా ఇంట్లో పెద్ద కుమారుడిని పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత గురువు గారేమో పరిచయం, మంత్రోపదేశం. అప్పటి నుంచి పెళ్లి కూడా వేరే కారణాల చేత అయింది. అయిన తర్వాత అది నాకు రాసి పెట్టుంది. గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, స్వామి ఇలా నేను ఇలా చేద్దాం అనుకుంటే నాకు ఇలా జరిగింది, ఏం చేయమంటారంటే నాయన నీకు రాసి పెట్టుంది, నువ్వు అది సంసార జీవితం అనిపించాలి, నువ్వు బయటకు రావద్దు, నువ్వు చేసుకుంటూ రా అన్నారు. తర్వాత నేను నాకు కొంతమంది పరిచయాలు అవడం, అంటే ఒక ఇంజనీర్ గారు పరిచయం అవడం, ఆయన ద్వారాగా నేను వేరే కంపెనీకి వెళ్ళడం, అక్కడ కొంచెం డబ్బులు సంపాదించుకుని ఏదో పిల్లలకి అన్నీ మనం చక్క పెట్టుకుని తర్వాత వ్యాపారాలు ఏ చేసాం, అన్ని లాభ నష్టాలు ఉంటాయి సహజంగా అందరికీ ఉండే. గురువు గారు కాపాడటం ఏంటంటే, గురువుగారు ఆయన మీద లక్ష్యం ఏంటంటే నాకు కొన్ని ఆపదలు వచ్చాయి. ఆపదలు వచ్చిన టైంలో గురువుగారు నాకు కరెక్ట్గా ఆపద వచ్చే టైంలో నాకు ఫోన్ చేసేవారు. అది గురువుగారు కుదరటం. లేదా అప్పటికి మనం గురువుని నమ్మం. అంటే వాళ్ళు ఏంటంటే మనకు తెలియదు. ఏ ఆపద వస్తే ఆ ఆపదకి ఆయన ల్యాండ్ ఫోన్లు, మాకు మా బ్రదర్ది ఒక అయింది ల్యాండ్ ఫోన్ ఉంటే పోస్ట్ మ్యాన్ గారిది, ఆయనకి వచ్చి ఫోన్లు వారు పిలిస్తే వెళ్ళేవాళ్ళు. గురువుగారు నాయన నువ్వు ఆశ్రమానికి రానివారు, ఏదన్నా ఆపద ఉన్నదప్పుడు, ఏదైనా కష్టం ఉన్నదప్పుడు రమ్మనివారు. విజయనగరంలో గంగతోళ్ళపేటలో ఉంది మా గురువుగారు ఆశ్రమం. ఆయన దగ్గరికి వెళ్తే సెట్ అయిపోయింది. ఒక 4 రోజులు 5 రోజులు వారు ధ్యానం చేసుకునేవారు. మనం వారి పక్కన కూర్చొని ధ్యానం చేయడమే, మాట్లాడరు ఆయన. అసలు గురువుగారు అయితే ఎవరితోటి ఎక్కువ మాట్లాడరు. అలా ధ్యానం నేర్చుకునేవాళ్ళు. దీంట్లోకి రావడానికి మెయిన్ కారణం అయితే ఇంకో కారణం కూడా ఏంటంటే, మా పిఠాపురాన్ని ఒక గురువు గారు వచ్చేవారు. ఆయన విద్యా సరస్వతి స్వామి అని పాతగయ్య దగ్గర పాతవారి సత్రంలో ఉండేవారు. అప్పుడప్పుడు వచ్చేవారు. ఆయన హిమాలయం నుంచి వచ్చేవారు. వచ్చి ఆయన నన్ను ఒకసారి వెళ్ళిపోతుంటే పాతగయ్య దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పిలిచారు. లోపల గది దగ్గర కూర్చున్నారో వెళ్ళాను. అప్పటికే గురువుగారు, మా గురువుగారు శక్తిది, మా గురువుగారులో ఉన్నారంటే వెళ్ళి పాద నమస్కారం చేసుకుని గురువుగారు అంటే కూర్చోండి ఆయన అన్నారు. కూర్చున్న తర్వాత ఆయన నువ్వు ఈ ప్రపంచానికి నీ వల్ల జ్ఞానం నేర్పే ఒక స్థితి ఉంది, నేను హిమాలయాలు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, వస్తారా అన్నారు. నాకు తెలియదు స్వామి, నాకు వెనకాల సంసార వ్యవహారం ఉన్నాయి, నేను రావడానికి కుదరదు అన్నాను. అలా కాదు, మీది ఇక్కడ కాదు, మీది శ్రీకృష్ణదేవరాయలు సంబంధించిన వారు మీరు, మీ వంశం నుంచి 100 సంవత్సరాలకు ఒక గురువు వస్తాడు, అందుకొచ్చి మిమ్మల్ని అందుకు అడుగుతున్నాను నేను అన్నారు. అయితే ఓ పని చేయండి స్వామి, నన్ను అడిగితే అప్పటికి పని అవ్వదు, మా నాన్నగారు అమ్మగారు, నాకు అప్పటికి పెళ్ళి అయిపోయింది కాబట్టి మా భార్య గారిని వాళ్ళని అడగండి అంటే ఆ గురువుగారు ఇంటికి వచ్చి అడిగారు. ఇంటికాడ మా నాన్నగారు వాళ్ళు అమ్మాయికి పాపం వాళ్ళకి తెలియక అలా కాదండి అంటే, లేదు మీకు పంపిస్తే బాగుంటుందని చెప్తే అప్పుడు గురువుగారు నన్ను పాదయాత్రతో హిమాలయానికి వెళ్ళి 2 సంవత్సరాలు వారు తీసుకెళ్ళి వారికి తెలిసిన విద్యలు కొన్ని నేర్పించారు.
మేము హిమాలయాలు అంటే అన్ని తిరిగాం మొత్తం అమర్నాథ్ గట్ట అన్ని పాదయాత్ర కాళ్ళతోటే అప్పటి నుంచి ఇప్పుడు జోడు ఉండదు నాకు, నేను ఇప్పుడు జోడు వేసుకోను. అలా తీసుకెళ్ళి వారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అంటే వారు నేర్పింది ఏంటంటే శక్తి చాలని ఒక విద్య ఉంటుంది. మీకు ఎవరికన్నా బాగాలేదనుకోండి, నాకు తెలిసింది, నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే ధ్యానంలో చేస్తే నేను వాళ్ళ ఇంటికాడ ఉంటాను. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ మనిషి ఇక్కడ ఉండగానే వారిని సంకల్ప చేస్తే మన శక్తి వెళ్ళి వారికి రియాక్షన్ కనిపిస్తుంది వాళ్ళకి. మా శిష్యులందరూ ప్రతిరోజు ధ్యానం చేసి నన్ను చూస్తారు. ధ్యానంలో ఉదయం నేను తెల్లవారుజామున 3:30 లెగుస్తాను. 3:30 నుంచి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు 5:30 దాకా ఉంటాను. 5:30 టైంలో వాళ్ళు ధ్యానం ఎప్పుడు చేసినా నన్ను తలుచుకుంటారు, నన్ను చూస్తూ ఉంటారు. ధ్యానంలో చాలా ప్రశాంతంగా ఉంటారు మా శిష్యులు. అలా తయారయ్యారు, అలా తయారు చేసాం. ఆ గురువు గారు దయ వల్ల, మా యోగానంద గారి వల్ల ఆ గురువు గారు నాకు పరిచయం అయ్యారు. అంటే అలా గురువు పరంపరలో ఆయన విద్య నేర్పాలంటే ఒక విద్య ఒక దిక్కునే నేర్చుకోకూడదు, అనేక గురువుల దగ్గరికి వెళ్ళాలి. దత్తాత్రేయ స్వామి కూడా ఎందరినో చూసి వారు ఎన్నో నేర్చుకున్నారు. అలా మనల్ని కూడా పంపిస్తే హిమాలయంలో వెళ్ళిన తర్వాత మా గురువుగారు కొండలనీ సాధన, ఈ గురువు గారి క్రియాయోగ నేర్పించారు. తర్వాత అపయోగం, ఈ విద్యలన్నీ నేర్పించి ఒకే వ్యక్తిలో ఇన్ని విద్యలు నేర్చుకోవడం అనేది సహజంగా రాదు. జన్మత దత్తాత్రేయుడు వీటికి అన్నిటికి అధిపతి కాబట్టి ఆ స్వామి అనుగ్రహంతో నేను ఆ విద్యలన్నీ నేర్పించారు. మళ్ళీ నా జన్మ దాంట్లోకి వస్తే నాకు ఏం రాస్తుందని మళ్ళీ ఆ గురువు గారిని అడిగాను. వారిని తీసుకెళ్ళిన హిమాలయాలు తీసుకెళ్ళిన గురువు గారిని, నాయన మీరు పిఠాపురంలో ఉండడం అంటే పుట్టడమే మహాదృష్టం. మీరే కాదు, పిఠాపురంలో ఎవరు పుట్టిన వాళ్ళు అందరూ కూడా మహాదృష్టవంతులు. ఎందుకంటే అక్కడ దత్తాత్రేయుడు స్వయంభూగా ఆయన నిలిచిన ఏరియాలో కిందన అడుగును బంగారు లోకం ఉంది ఆ ఏరియాలో, అది ఎవరికి తెలియదు అన్నారు ఆయన. అందుకే నేను హిమాలయం నుంచి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటాను అన్నారు. ఆయన గొప్ప మహానీయులు. వారు హిమాలయంలోనే ఇప్పుడు లేరు, హిమాలయంలోనే అంతరార్థం అయిపోయారు. వారు ఎప్పుడు ఉన్నారు మా పక్కనే ఉండరు. నేను అన్ను అంటే ఎక్కడున్నారో చెప్పండి అంటే మరి వారిని అడ్రస్ చెప్పలేము. తర్వాత అవతార్ బాబాజీ గారి గురించి తెలియజేశారు. వారే అన్ని చోట్ల తీసుకెళ్ళారు. అవతార్ బాబాజీ గారు ఎక్కడ ఉంటారు. అలాగే క్రియాయోగ అంటే పరమహంస యోగానంద్ గారు, నేను నన్ను చూడండి అలా కనిపిస్తాను నేను, ఆ రూపాన్ని కూడా నాకు అందించి వారు తయారు చేశారు. ఆ రకంగా నేను రావడం భగవంతుడు చేసిన మేలు. దత్తాత్రేయుడు నాకు ఈ రకమైన దారిలో తీసుకొచ్చారు. అది మా యోగానంద భారతి గారు గురువు గారి వల్ల. ఈ మార్గం ఏంటంటే మా తల్లిదండ్రులు చేసింది ఏంటంటే మా అమ్మగారికి మాటలు రావు. ఆమెకి సంతానం పిఠాపురంలో ఉండగానే సంతానం అంతా పోతా ఉంది. 4 పోయారు అప్పటికే. ఆ ఇంటి పక్కనే మా అమ్మగారికి ఒక స్నేహితురాలు ఉన్నారు, పద్మ గారని, ఆమె టీచర్. ఆమె ఏం చేసిందంటే మా అమ్మగారు తీసుకెళ్ళి ఈ శ్రీపాద వల్లడికి సేవ చేయించేవారు, వీళ్ళందరూ చేసేవారు. చేస్తే తర్వాత నేను శ్రీపాద వల్ల నక్షత్రంలోనే అదే నక్షత్రంలోనే పుట్టాను అని తర్వాత కాలంలో ఇవన్నీ ఎందుకు వచ్చాయో తర్వాత అర్థమైంది. మేము అన్నదానం చేస్తున్నాం కాకినాడలో. అన్నదానం చేస్తుంటే ఒక ఆమె ఫోన్ చేసింది నాకు, గురుగారు ఎక్కడున్నారని మిమ్మల్ని కలాలి అన్నారు. అమ్మ నేను మీరు ఎక్కడ చేస్తున్నారన్న ఆ మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పెద్ద 60 ఉంటాయి. బాబు నేను కాకినాడ నుంచి చేస్తున్నాను, మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను వస్తాను మిమ్మల్ని కలడానికి. అమ్మ మీరు రావద్దు, నేను కాకినాడలో ఉన్నాను, నేను వస్తాను. ఆమె దగ్గరికి వెళ్ళాను. చాలా అద్భుతమైన విషయం అనమాట. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మూడేసుకుని కూర్చుంది. శ్రీపాద వల్లభుడు ఆమెలో కనపడుతున్నాడు. నన్ను శ్రీపాద వల్లభుడు చూస్తుంది. ఇద్దరు ఏడ్చేస్తున్నాం. నాకు కూడా మా శిష్యులు ఒక ఆయన వచ్చారు. ఇద్దరు ఏడుస్తున్నాం, ఇంకేం మాట్లాడట్లేదు. ఆమె చూసి ఆనందం నాకు, నన్ను చూసి ఆనందం. ఆ ఆనందం తట్టుకోలేకపోయాను. లాస్ట్కి ఆమె లేచి, బాబు మీరు నాకు ఇప్పటికే ఒక 15 రోజుల నుంచి మీరు కళ్ళలో కనిపిస్తున్నారు నాకు రోజును. పిఠాపురంలోనే మీరు సంచేసుకుని తిరుగుతుంటే నేను ఎవరి స్వామి నాకు ఆత్మని కనిపిస్తున్నారు. ఆమె మహాభక్తురాలు, ఎవరికి? శ్రీపాద వల్లభుడికి. ఎప్పుడు మాట్లాడినా శ్రీపాద వల్లభ స్వామి అనుకుంటుంది, ఇంకేం మాట్లాడదు. అటువంటి భక్తురాలు నేను కనిపించడం ఏంటి అంటే ఆమె అన్నది, మీ నెంబర్ తీసుకున్నాను స్వామి, మీరు తప్పు చెల్లించాలి. నేను బీజేపీ వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు, అందుకు మేము ఫోన్ చేయగలిగానంటే అమ్మ ఆమె చెప్పింది, స్వామి మీరు ఎలా కనిపించారంటే
ఆమె స్వాతిలో ఎడిటర్గా పనిచేసింది. ఆమె పేరు లక్ష్మి గారు, ఇప్పుడు లేరు, స్వర్గస్థులు అయిపోయారు. ఆమె చాలా అద్భుతమైన శక్తులు ఆమెకు కూడా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉండి నేను చెప్పేదంటే ఇక్కడ చాలా మానవ జాతికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అది వెలికి తీయట్లేదు. ఏదో ఈ మాయలో పడిపోయి చిన్న చిన్న ఆశలకి కోరికలకి చనిపోవడమో లేకపోతే చంపేయడమో చేస్తున్నారు. చాలా తప్పు సార్. ప్రతి ఒక్కరి దగ్గర అద్భుతమైన శక్తి ఉంది. అది వినియోగించుకోవాలంటే చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ శక్తి ఇలా ఉంది, 6 రోజులు ఇచ్చేయండి, 10 రోజులు ఇలా చేయండి, లేకపోతే మా ఆశ్రమంలోకి వచ్చి మీరు చేయండి అంటున్నారు. అది కాదు, ఎవరికి వాళ్ళు చేసుకునే శక్తిని అందించాలి. మా గురువుగారు యోగానంద భారత్ గారు ఏమన్నారంటే అండి, మా అమ్మగారు మా నాన్నగారు కాలం చేశారు. ఆ తర్వాత గురుగారు అన్నారు, బాబు మీరు పెళ్లి చేసిన తర్వాత పిల్లలకు పెళ్లి చేసేయండి, చేసిన తర్వాత నేను చెప్పినట్టు చేయాలి మీరు అన్నారు. మీరు ఇప్పటి వరకు కూడా ఇది నడిపిందంతా మీ వల్ల నడిచాను కాబట్టి మీరు ఏం చెప్తా చేస్తానన్నారు. గురుగారు ఆశ్రమానికి రమ్మని, నైనా నువ్వు సన్యాసం తీసేసుకో అన్నారు. పిల్లలు పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఉన్నారు. చేసుకోమన్నది చేసుకోవాలి. ఎందుకు గురువు మాట ఎక్కడ దాటకూడదు. గురువు మాట దాటిన వాళ్ళకి నాకు తెలిసి ఏంటంటే అండి, గురువు ఒకసారి సరే మన మాట వినలేదు కదా, ఆయన ఏమండవు, మనసులో వినలేదు కదా అనుకుంటాడు అంతే. తర్వాత మనకు అవ్వాల్సినవి ఏమీ కనిపించవు. ఆయన నువ్వు అవ్వకూడదు అని చెప్పించడు. గురువు ఎప్పుడు చెప్పించడు. బాధ కూడా పడ్డావు, ఇంకా తండ్రి అన్నా బాధపడతాడేమని గురువు ఎక్కడ బాధపడ్డావు. ఇంకా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. శిష్యుల్ని ఎలా మార్చాలనే ప్రయత్నంలో ఉంటారు గురువు ఎప్పుడు. అలాంటి ఉత్తమ గురువులు ఈ భారతదేశంలో ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళు బయటికి రారు, అంటే మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. మీరు కదిలించినా సరే వాళ్ళు అసలు స్టోరీ చెప్పరు. మీరు కదిలించారనుకోండి, ఒకవేళ మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేశారనుకోండి, రామాయణం కోసమో భగవద్గీత కోసమో చెప్పేసి పక్క తప్పుకుంటారు తప్ప అసలు విషయాలు చెప్పరు అసలు గురువులు. అటువంటి గురువు గారు మా యోగానంద భారత్ గారు. ఆయన మా గొప్ప గురువు అండి. ఆయన చాలా సామాన్యుడు కాదు. చాలా మందికి నేర్పారండి విద్య. 1,00,000 మంది ఉంటారు మాకు. అంటే నేను ఇలా చెప్పకూడదు, ఎన్టీ రామారావు గారికి కూడా మా గురువు గారు సాధన నేర్పించారు. అలా గండికోటలో అక్కడ చెరువులో ఆసనం వేస్తే గురువు గారు ఇంత జనం ఉన్నారని ఎన్టీ రామారావు గారు పోతూ చూసి ఆయన ఎవరో పిలిపించారు. ఆయన గురువు గారు నమ్మరు ఎన్టీ రామారావు గారు. ఆయనే పరమాత్మ స్వరూపం, ఇంకెవరు నమ్ముతారు? మనం నిజం చెప్పాలంటే అంతే కదండి. అటువంటి గురువు గారిని పిలిపించుకుని ఆయన కొన్ని విద్యలు నేర్చుకున్నారు అని మా గురువుగారు. అంటే ఎందుకు చెప్పారంటే అండి, ఆయన దగ్గర సీఎం అయిన తర్వాత ఒక పత్రం ఉంది ఎన్టీ రామారావు గారు రాసింది. ఆయన ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా ఎవరో అటు చేరు ఆ పత్రం చూపించారు. ఇది ఎలా వచ్చింది గురుగారు అంటే చెప్పారు. ఎలా ఉన్నాయన ఆయన మనల్ని ఆశ్రయించారు, మనం వారికి విద్య నేర్పాం అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన శక్తి స్వరూపమైన ఈశ్వరుడు ఉన్నారు. దాన్ని బయట గుళ్ళో దేవాలయాల్లో ఎదుగుతున్నారు తప్ప హృదయంలో ఎతకట్లేదు. అంటే ప్రేమ స్వరూపుగా మారిపోవాలి. ప్రతి వస్తువు మీద కూడా ప్రేమ ఉండాలి. ప్రతి వస్తువు ఇప్పుడు జోడు ఉందనుకోండి, చెప్పుల్ని చాలా మంది ఏం చేస్తారంటే ఒక చెప్పు అలాగా ఒక చెప్పు ఇలా గిరేస్తారు. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పులు రక్షించి వాటిని ఎలా చూడాలి, రెండు చాటు పెడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మనకు పువ్వుని మనం ఒక పువ్వుని తయారు చేయలేము. ఒక ఫ్లవర్కి మనం ఏ రంగు వేయలేం, ఎదుగుంట కనిపిస్తుంది. అంత రంగు వేసేవాడు ఎవరో చెప్పండి? పరమేశ్వరుడు కాకపోతే ఎవరు చేస్తారు? అనేక రంగులు. ఇదే కాదు, పువ్వుల్లో అనేక రకాల రంగులు, అనేక రకాల వృక్షజాతులంతటినీ అందించాడు. ఇవాళ అన్నిటిని తీసుకువస్తున్నారు. చాలా తప్పు అది. అయితే ఇంకా విషయం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరిలోనూ అద్భుత శక్తి ఎలా వస్తుందంటే, నేను సాధన ద్వారా తెలుసుకున్నాను. ముందు మన లోపల కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యం, ఈర్ష, దంభం, దర్పం, అసూయ అని ఉన్నాయి. వీటిని తొలగించుకుంటే మానవుడు ఉత్తముడు అవుతాడు. ఉత్తమ నుంచి మహాత్ముడిగా మారడానికి ఎంతో అవకాశం ఉంది అని భగవద్గీత చెప్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా అద్భుతమైన సులువుగా ఒక మాట చెప్పాడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త కర్మని. నీ కర్మలని నాకు అర్పించేస్తే నువ్వు చేసేది ఏమీ లేదు, నీకే ఫలితం ఇవ్వాలనే ఇస్తానన్నా. కానీ రాత్రి తెల్లవాళ్ళు ఎవరినో మోసం చేయాలి, ఎక్కడో ఏదో సంపాదించాలి, ఏదో దోసుకోవాలి, లేకపోతే ఒక స్త్రీని వశపరచుకోవాలి,
ఇలాగే ఆలోచించి ఈ జీవితాన్ని అందరినీ సర్వనాశనం చేసుకుంటున్నారు. మానవుడు మృగంగా తయారవుతున్నాడు. ఇవాళ హత్యలు మానభంగాలు దారుణమైన ఎందుకు పెరుగుతున్నాయండి? కారణం ఏంటి అంటే మనిషికి తన మీద తనకు నమ్మకం లేదు. ఆ రోజుకి మృగం ఏం చేస్తుందంటే ఆ రోజుకి ఆహారం దొరికితే తినేసి మళ్ళీ తర్వాత రోజుకి ప్రయత్నం చేస్తాయి. అలాగే ఈవేళ మానవుడికి మానవ మృగంగా తయారయ్యే శక్తి బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి ఆశ కల్పించేశారు. అబద్ధాన్ని ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు జనాలకి ఏంటంటే అబద్ధం ప్రచారం ఎక్కువైపోయింది. మా గురువుగారు చెప్పారు, అయినా మీరు సమాజంలోకి వెళ్తున్నారు కానీ మీ దగ్గర అన్ని విద్యలు ఉండాలన్నారు. నేను ఆయుర్వేదం చేస్తాను. అలాగే ఈ యోగా ద్వారాగా మోకాళ్ళ నొప్పులు నొడి నొప్పులు ఎలా తగ్గుతాయో చెప్తాను. అందరికీ నచ్చదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు చెప్తే అప్పుడు చేస్తాను. మనం చెప్పింది నేను ఇవాళ హార్ట్ ప్రాబ్లమ్స్ అని హార్ట్ ప్రాబ్లం మీకు స్టంట్ పడద్దన్న వాళ్ళకి కూడా నేను చెప్పిన విద్య వల్ల నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల కూడా నేను మెడిసిన్ ఇవ్వను, నేను విద్య చెప్తాను. ఆ విద్య ద్వారాగా వాళ్ళు రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాగే గర్భం లేని వాళ్ళకి నేను సాధన చెప్తాను. నేను మందులు ఇవ్వను. నువ్వు సాధన ధరకు ఇప్పుడే ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అది ఎవరో ఎక్కడో ఉంటారు, నెల్లూరులో ఎక్కడో. ఆమెకు ఫోన్ చేసింది నాకు, గురువు గారి మా సంతానం లేదండి, మీరు పేపర్లో ఉంటారు, దత్తాత్రేయ స్వామి చెప్పండి బాబు అన్నారు. అమ్మ నువ్వు ఇలా చేసుకో అని ఫోన్లోనే చెప్పాను, ఇలా సాధన చేసుకో నీకు సంతానం కలుగుద్దాను. అంత ఉత్తమైన శక్తి మానవుడి దగ్గర ఉంది, లేకపోవడం ఏం లేదు. ఈ బ్యాటరీ ఇది ఒక బ్యాటరీ ఉంది, ఇందులో ఏ రాగానికే సరే మందు ఉంది ఇందులో, కానీ సీట్ లేదు ఎవరు. అందుకే ఏమన్నాడంటే ఏడా పెంగళ సుసినిమా నడుమా అంటే వేడా పెంగళ సుసినిమాని ఎవరైతే యాక్టివేట్ చేస్తారో వాళ్ళకి తారకం అనే శక్తి వస్తుంది. ఈ తారకం అయినప్పుడు ఈ విశ్వశక్తిలోకి ఈ సహస్రారం ఎడుతుంది. సహస్రారం ఎడిందనుకోండి, సహస్రారంలో ఏముంటుంది? పద్మం ఉంటుంది, అంటే పువ్వు పద్మం అంటారు. పద్మంలో ఎవరు ఉంటారు? కమలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఈ విద్య తెలుసుకున్న వాళ్ళకి లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ధనమే. అంటే గురుగారు ఇప్పుడు కుండలిని సాధన విద్య ఏదైతే ఉందో అది మీరు మీ గురువుగారి దగ్గర తీసుకున్న తర్వాత అది ఏ విధంగా మీరు సాధన చేశారో అప్పుడు జరిగినటువంటి మార్పులు ఏంటి మీ శరీరంలో ఏ విధంగా? అంటే మా గురువు గారు మంత్రోపదేశం ఉంది కదా, మంత్రోపదేశాన్ని మంత్రం చెప్పించుకుంటూ ఊపిరి మీద దృష్టి పెట్టి ఊపిరిని తీసుకుంటూ వదిలేయాలి. ఊపిరి తీసుకునే పని ఉండదు, ఆటోమేటిక్గా ఊపిరి ఆగిపోద్ది. మనకి స్లోగా ఆ లోపడే ఊపిరి తయారవుద్ది. దాని ద్వారాగా చక్రాలు యాక్టివేషన్ అవుతాయి. ఇది సత్చక్రాల యాక్టివేషన్. కొండల్ని అనేది ఏంటంటే మనకి మా గురువుగారు చెప్పింది అంటే 7 కొండలు చుట్టి కొండలి పాడుతున్నది ప్రణవనాదం. అది ఏమవుద్దంటే అండి, ఊపిరిని ఎప్పుడైతే మనం కుంభకం చేసామో కుంభకం ద్వారాగా ఈ శక్తి రేజ్ అవుతుంది. గాలి తీసుకోకుండా అంటే ఎక్కడ ఉంటుందండి ఈ శక్తి? ఎక్కడ ఉంటుంది? మూలాధారంలో ఉంటుందని. అందులో సుషుమ్నా నాడి అని ఒక నాడి ఉంటుంది. ఇదే కొండల శక్తి. ఈ నాడి ఏం చేస్తుందంటే పైకి వస్తూ ఉంటుంది. మనం ఆపినప్పుడు రేజ్ అవుతుంది. రేజ్ అయినప్పుడు మనం అది అలా రేజ్ అవ్వకుంటూ వచ్చి భ్రూమధ్యంలోకి వస్తుంది. అయితే ఇక్కడ కొండలలో ఇంకొక రకం ఉంది. అవి ఏం చేస్తారంటే ఊపిరిని మనం పెట్టుకుని ఎక్కువ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బాడీ అంతా వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్ వచ్చినప్పుడు గాలిలో తేలుతూ ఉంటుంది, ఈ బాడీ తేలుతూ ఉంటుంది. ఇది ఒక రకం. ఇప్పుడు చేసి అంతా ఇదే చేస్తున్నారు. ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేస్తే గాలిలో తేలుతుంది. అంటే ఇలా లెగుతూ ఉంటాడు. కానీ ఈ విద్య కరెక్ట్గా గురువే చెప్పాలి, గురువు దగ్గర లేకుండా చేయకూడదు. ఇదేమో నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక సులువైన మార్గం మళ్ళీ ఇంకోటి చెప్పారు గురుగారు. అదేంటంటే అండి, గాలి తీసుకుని కుంభకం చేసి ఆ కుంభకం ద్వారాగా ఒక్కొక్క చక్రం యాక్టివ్ అయిన తర్వాత యాక్టివ్ అయిన తర్వాత సహస్రారం ఎలా అయితే విడతతో తెలుస్తుంది. అప్పుడు విశ్వశక్తి మనకి లోపలికి ప్రవేశపడుతుంది. అప్పుడు మన లోపల ఏముందంటే అండి, న్యూరన్స్ అని ఉంటాయి. న్యూరన్స్ మనం కళ్ళు మూసుకుని చూస్తే అవి వెళ్తా ఉంటాయి. మన లోపల నుంచి బయటకు వెళ్తాయి. బయటని ఎక్కడన్నా ఏదైనా సమాచారం ఉంటే తెచ్చి మళ్ళీ లోపల పెడతాయి. ఇవి లోపల పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్త వస్తుంటాయి. అందుకే ఏర్బ్రహ్మ గారు కూడా అదే చేశారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో ఆ న్యూరన్స్ ద్వారాగా తెలుసుకుని ఏర్బ్రహ్మ గారు ఇన్ని సంవత్సరాలు ఈ కలియుగం ఎలా ఉంటుందో అంతా చెప్పేశారు. ఇది సాధనలో ఉంది. ఈ సాధన చేయాలంటే చాలా సులువైన సాధన, కానీ అందరికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే బీజీ ప్రపంచంలో ఉండిపోయారు కదా జనం.
అందులో మనం ఏం చేయాలంటే నేర్చుకోవడానికి టైం ఇవ్వాలి. టైం ఇస్తే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే కొండల సాధన గురించి అడిగారు. కొండల సాధన ఏం ఉపయోగం లేదు, అందరికీ కాదు అది అసలు. ఇది అది రహస్యం, అందరికీ కాదు కొండల సాధన. కొండల సాధన ఎవరికి? యోగులకి, మహాపురుషులకి. ఈ వేళకి కాదు. ఈ వేళ ప్రతి ఒక్కరు కూడా నాకు కొండల సాధన, నాకు కొండల సాధన. ఏంటి కొండల సాధన చేసి ఏం చేస్తాడు? ఎవరి కోసం కొన్ని ఇంకెవరికైనా మేలు చేస్తావంటే ఎవరికి మేలు చేయడు. వీడు ఏదో తెలుసుకోవాలి, తెలుసుకుని ఏం చేస్తాడు? అసలు కొండల సాధన మరి మానవుడు కాదండి. పేజీలు దిగిపోతాయి, గుండె ఆగిపోద్ది. చాలా ప్రమాదం కొండల సాధన అంటే. ఏం తెలియట్లేదు, ఉత్తి వచ్చేది ఏ విద్య. ఆ విద్యకి కట్టుబడి ఉండాలి. నా ప్రాణం పోయినా పర్లేదు అనుకోవాలి. నేనున్నాను, నాకేమైపోయినా పర్లేదు, అన్ని అయిపోయి నేను సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడన్నా పోవచ్చు. మా గురుగారు నాయన మీ టైం అయింది ఇల్లు అంటే వెళ్ళిపోతాం నేను. అలా తయారైన వాళ్ళు ఎవరైనా సరే కొండల సాధన ఈ విద్యను నేర్చుకోవాలి. అందుకని మేము విద్య నేర్చేసుకుని ఏదో చేస్తామంటే తప్పది. ఎవరినో హింసించడానికి కానీ ఎవరినో ఇబ్బంది పెట్టడానికి ఈ విద్యను నేర్చుకుంటే ఖచ్చితంగా మాత్రం అది పాప ఫలితం పొందాలి. ఎందుకంటే గురువు చెప్పింది వేరే. గురువులు ఇలా చెప్పలేదండి. గురువులు అందరికీ చెప్పలేదు, అందరికీ విద్యలు నేర్పలేదు. ఆ సాధన చేసేటప్పుడు అంటే ముందు మీరు జన్మతః కొన్ని జన్మల్లో సాధన ఎంతో చేసిన తర్వాతనే మీరు ఈ స్థాయిలోకి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఉంటారు. ఊరికి కదండి ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే ముందు ఈ మార్గంలోకి వెళ్ళిన తర్వాత మీరు దాంట్లో పొందే అనుభూతి ఏదైనా ఉందో తెలుసుకుందాం అని. అంటే నేను ఒకరోజు మా ఇంట్లో ఒక గదిలో సాధన చేసుకుంటున్నాను. సాధన చేసుకుంటే రాత్రి 12 గంటలకి 12:30 అవ్వచ్చు, నాకు టైం తెలియదు. లోపల నుంచి ఒక ఆమె వచ్చింది. అంటే తలుపులేసి ఉంటాయి, వచ్చి ఎదురుకుంటా కూర్చుంది. నేను కిందే కూర్చుంటాను, సాప వేసుకుని కూర్చున్నాను, సాధన చేసుకున్నాను. ఎదురుకుంటా కూర్చుంటే మా ఇల్లు పైన ఉంటుంది, నేను కింద గది ఉంటుంది. నేను అనుకున్నాను శబ్దం వచ్చింది, ఎవరో కళ్ళు తెరనాక తెరను శబ్దం వచ్చింది, ఎవరో అంటే గలగలమంది, అంటే పట్టీలు శబ్దం. సరే ఎవరో వచ్చారనేసి కళ్ళు ఇలా నేను ఎప్పుడు ఇలా పెట్టుకుని ఇక్కడ చూస్తాను. సాధన అయిన తర్వాత నేను ఇక్కడే చూస్తాను. అందరికి చెప్తాను, మా శిష్యులు కూడా చెప్తాను. ఇప్పుడు లాస్ట్ నేను చెప్తాను. ఇలా చూడగానే ఎదురుగుంటా ఉంది అమ్మవారు. అమ్మవారిలా లేదు, మామూలు స్త్రీలా ఉంది. నేను అమ్మ ఏంటి ఇలా వచ్చేవిటాను. నాకు డౌట్ ఏంటంటే నేను ఉన్న విషయం చెప్పాలి. నాకు ఎలా ఉంటుంది అంటే అండి, మాట్లాడేటోళ్ళని చూసి కొంతమంది ఆకర్షిస్తారు. వాళ్ళు ఎవరన్నా వచ్చేసారు అని, ఎవరో వచ్చేసారు ఈ రాత్రి టైంలో వచ్చేసారని. తలుపు వేసే ఉంది కదా, కానీ తలుపు లేదు, ఈమె దృష్టి ఉంది. ఎందుకు వచ్చావు అమ్మా అన్నాను. ఎవరు నువ్వు అన్నాను. ఎవరంటే నేను గాయత్రి అన్నాను. గాయత్రి నువ్వు ఎందుకు వచ్చావు? గాయత్రి అంటే ఎవరు? ఏ గాయత్రి? మీ ఇంటి పేరేటి? ఎవరి తాలూకు? ఎవరు అమ్మాయి అంటున్నాను నేను డైరెక్ట్గా అండి. ఆమె కనపడుతుంది, నేను డైరెక్ట్గానే మాట్లాడుతాను మీతో మాట్లాడినట్టు. ఆమె అన్నది నేను ఆ గాయత్రి కాదు, నేను బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వస్తాను నేను అన్నది. సరే నాతో పని ఏంటి? నాకు అర్థమైంది. నాతో పని ఏంటంటే నేను నీకు ఉపదేశం ఇవ్వడానికి వచ్చాను. నా గురువుగారు ఇచ్చేసారు. నాకు గురువుగారు ఎప్పుడో అందరూ ఇచ్చేసారు. ఇంకా నాకు కొత్తగా ఉపదేశం ఏముంది? నాకు వద్దమ్మా, నువ్వు వెళ్ళిపో, నేను సాధన చేసుకుంటాను. కాదు నీకు ఉపదేశం ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి నా గురువు తర్వాత ఇంక నేనేమి ఎవరితో మాట్లాడను. పరమేశ్వరుడు వచ్చినా సరే నేను ఇదే మాట చెప్తానమ్మా, నువ్వు వచ్చావు సంతోషం, నువ్వు నాకు అనుగ్రహించావు, చాలా సంతోషం తల్లి అన్నాను. లేదు నీకు ఉపదేశం ఇచ్చి వెళ్తాను. ఏంటి అమ్మవారు వదులుతులేదు. అయితే నేను అన్నాను నా గురువు ఆదేశం లేదు నేను చెప్పను, ఆమె చెప్పి ఉండాలి నాకు, ఇలా అమ్మవారు వస్తుంది నువ్వు తీసుకో మంత్రం అని చెప్తారు. నాకు చెప్పలేదు గురువు గారు. వద్దమ్మా, గురువు గారు చెప్పాలి, నేనేం చేయను. అంటే మీ గురువుగారు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తారు చూడు, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోగానే మా గురువుగారు కనిపించారు. ఆయన అన్నారు ఎలా అన్నారు అంటే తీసుకోవాలి. అప్పుడు నాకు మళ్ళీ అమ్మవారు ఉపదేశం చేసింది, గాయత్రి ఉపదేశం చేసిన తర్వాత అమ్మవారు ఒక మాట చెప్పింది, నువ్వు నాకులాగే ఉండు అంది. ఈ తల ఇది అదే. చాలా మంది అడిగారు నన్ను, స్వామి నువ్వు ఏంటి గడ్డం పెంచవచ్చు కదా, గడ్డం పెంచుకుని ఏం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, నువ్వు ఇలా ఎందుకున్నావు, చూసేవాళ్ళు వేరేగా వాడు అనుకుంటారు కదా. ఎవరేమనుకుంటా నాకెందుకు, నాకు అమ్మవారు చెప్పింది నాకులా ఉండు, నా స్వరూపాన్ని నువ్వు ప్రసారం చేయండి. నా పాత పుట్ట వేరేగా ఉంటుంది, ఇప్పుడు ఈ రూపం వేరు, ఈ రూపంలో అమ్మవారు ఉంది, ఆమె చూసుకుంటుంది నన్ను. నాకేం కావాలి చెప్పండి, అన్నీ ఆమె ఇస్తుంది. ఇది సాధన వల్ల ఫలితం ఏంటంటే ఏదైనా ఏ సాధన సరే ప్రతి మనిషి సాధన చేయాలి. సాధన వల్ల మాత్రం ఖచ్చితంగా ఉపయోగాలు ఉన్నాయి. డైరెక్ట్ గా పరమేశ్వరుడు మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. సాధన చేసిన వాడికి ఖచ్చితంగా చేయాలి. అంటే సాధన చేయడం ఎలాగా అనేది చాలా మందికి ఏమంటే ఎక్కడ ఉండి ఫోన్ చేసి సాధన చేస్తే అవదు.
కొన్ని విషయాలు ఉంటాయి, అవి రహస్యంగా చెప్పాల్సినవి ఉంటాయి, డైరెక్ట్గా చెప్పడానికి ఉండదు. ఇప్పుడు ఇది కూడా నేను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, మీకెందుకు చెప్పాను, మీరు మరి గుచ్చి అడుగుతున్నారు, ఎందుకంటే మీరు సాధారణ విషయం తెలుసుకోవాలని. ఈ విషయం తెలియకపోతే మనం సమాజానికి ఏం చెప్తాం? ఇప్పుడు సాధన చేస్తే ఏం ఫలితం ఉందో నాకు గాయత్రి డైరెక్ట్గా వచ్చి చెప్పింది. అలాగే సాధన చేసిన వాడికి నాకు ప్రతిరోజు దత్తాత్రేయుడు నాకు, అంటే నేను ఇలా చెప్పడం వల్ల ఏంటంటే దత్తాత్రేయుడిని నేను ఎక్కువ అంటే తలుసుకుంటాను, నన్ను అందరూ దత్త అంటారు. నేను ఏంటంటే నాకు ఇష్టంగా పూజించేది, నేను ఎప్పుడు ఇష్టంగా మాట్లాడేది క్రియాయోగి ఒక ఆయన ఉన్నారు. ఎవరు చెప్పండి? మీరందరిలో ప్రసారం చేశారు కదా, మీరందరిలో ఇంటర్వ్యూ అడిగారు, కానీ క్రియాయోగి. ఇప్పుడే క్రియాయోగం అంటున్నారు, ఇప్పుడే కాదు, ఎప్పుడో ఆయన క్రియాయోగి చేశాడు. శ్రీకృష్ణ అన్ని చోట్ల ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయనే నాకు ఆరాధ్య దైవం. ప్రతి ఒక్కరు సాధన చేయాలని అందరికీ కోరుకుంటది. ఆ సాధన చేయడానికి ఏ గురువు దగ్గరికి వెళ్తే సాధన నేర్చుకోవచ్చు అని యూట్యూబ్లో కొడితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సాధన చెప్తున్నారు. చాలా మంది గొప్ప వాళ్ళే, వాళ్ళంతా గొప్ప కాదని నేను అంటలేదు, గొప్ప శక్తివంతులే. ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు? మా గురువు పలానా గురువు అని చెప్పాలి. మనం కూడా చాలా మంది కొంతమంది దగ్గరికి వెళ్ళి సగం నేర్చుకుని కొన్ని విషయాలు తెలుసుకుని మాకు తెలలేదండి అని నా దగ్గరకు వస్తున్నారు. విషయం ముందు నీ గురువు ఎవరు, నువ్వు నేర్చుకోవడానికి వెళ్ళిన ఆయన గురువు ఎవరో తెలుసుకోవాలి. ఆ గురువు ఎవరు, ఆయన ఎంతవరకు దీంట్లో నేర్చుకున్నాడు, ఏ విద్య వచ్చాయి, కొండలనే సాధనమే పడ్డారు అందరూ. కొండలనే సాధన దేనికోసం నేర్చుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? అది చేస్తే అన్ని అయిపోతాయి, నువ్వేం అయిపోతాయి అంటారు, ఏమి అవ్వాలి, అందుకని అడుగుతున్నారు కదా. ఏమి అవ్వవు, నేను గ్యారంటీ. ఏ కొండల సాధన చేస్తే రోగాలు తప్ప ఏమి అవ్వవు. రోగాలు వస్తాయి, గుండెపోటు వస్తుంది, హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఇది కరెక్ట్గా మానసిక సమస్యలు వస్తాయండి ఖచ్చితంగా. మెంటల్ ఎక్కేస్తాని కొనలనే సాధన నేర్చుకున్న వాళ్ళకి మెంటలో నరాలు కట్ అయిపోతాయి, లోపల నరాలు కట్ అయిపోతాయి. సులువైన సాధనలు పోలని ఉన్నాయి, అవి నేర్చుకోవచ్చు కదా. కొండలని అనేది సర్వసాధారణంగా రోజు మీకు తెలియక కానీ రోజు రన్ అవుతుంది. కొండల్ని రోజు మన ఒంట్లో కొండలు రన్ అవుతుంది. ఎలా రన్ అవుతుంది? దానివల్లే చెమట బయటకు వస్తుంది, దానివల్లే మన మలమూత్రాలు బయటకు వస్తున్నాయి. ఇదంతా వదిలేసాడు మానవుడు. నువ్వు రోజు చేస్తున్నావు, ఇంకెక్కడి నుంచి నేర్చుకుంటావు కొండల సాధన? నేను చెప్తున్నాను, మనం రోజు జరుగుతుంది. మా ప్రతి మానవుడికి ముఖ్యమైన సాధన ఏంటంటే అండి, ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన మా గురువు గారు చెప్పిన విషయం నేను మా శిష్యులందరూ చేస్తారు. ఒక గ్లాస్ నీరు ఒక పక్కన కృష్ణుడి దగ్గర పెట్టుకుని వీళ్ళ సాధన లేచిన వెంటనే స్నానం ఏం చేయక్కర్లేదు, లేచిన వెంటనే సాప్ వేసుకునో లేకపోతే ఇలా ఏదో వస్త్రం వేసుకునో సాధన చేసుకుని గురువు ఉంటే గురు మంత్రం తీసుకుని మొత్తమైన సాధన గురు మంత్రం జపించుకుంటూ మనం ఎంత టైం అయితే అంత టైం. మరి మంచినీళ్ళు పెట్టాం కదా, అక్కడ మంచినీళ్ళు పెట్టేటాడు గురు మంత్రాన్ని మంచినీళ్ళలో చెప్పాలి. నీటితో చెప్తే నీరు యాక్టివేషన్ అయిపోద్ది. నీటికి వినే శక్తి ఉంది, నీటికి శక్తి ఉంది. మనం ఏం చేయాలో నీటికి తెలుసు, గ్రహించే శక్తి గ్రహిస్తుంది. మనం ఏం చేస్తున్నామో తెలుస్తా. మన శరీరం అంతా నీరు ఉందండి 70%. అందుకే మనం ఏదన్నా శబ్దాలు వినగలుగుతున్నాం. తరంగాలు వస్తున్నాయి మనకి, శక్తి తరంగాలు. అంటే బయట ఏదైనా డప్పులు వాయించారనుకోండి, ఇక్కడ అదురుతుంది, బయట కొడితే ఇక్కడ అదురుద్ది. అంటే ఆ శబ్దం ఏది గ్రహిస్తుంది? లోపల ఒకటి ఉంది, అదే శక్తి నీటిలో ఉంది. ఈ నీటికి నువ్వు చెప్పుకోవాలి, స్వామి నేను ఈరోజు లేచాను కాబట్టి నాకు ఇది కావాలి ఈరోజు. అంటే అవసరం లేని కాదు, ఏదో సినిమా టికెట్లు కదా కావాలంటే రాదు. మీకు ఈ రోజు ఏం కావాలంటే ప్రశాంతంగా జీవితం. నేను ఎదరికెళ్ళేటప్పుడు నాకు ఎవరో ఆటంకం లేకుండా చేయనైనా నన్ను లేపో కాబట్టి అనుకోవాలి. లేదు మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పాలి, లేదంటే మా అబ్బాయికి జాబ్ లేదు అని చెప్పుకోవాలి, మా అబ్బాయి సరైన దారిలో నడుస్తలేదు అని చెప్పుకోవాలి. ఆ నీటికి చెప్తే అండి అలా పెట్టుకుని 11 సార్లు మంత్రం చెప్పించి నీటికి ఆ కోరిక చెప్పి అక్కడ పెట్టి వీళ్ళ సాధనలో కూర్చుంటే ఎంత టైం చేయొచ్చు, 10 నిమిషాలు చేయొచ్చు, 20 నిమిషాలు చేయొచ్చు, అరగంట చేయొచ్చు. సాధన అయిన తర్వాత ఆ వాటర్ని ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి తాగిస్తే వాళ్ళకి మారిపోతారు. ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళకి తాగిస్తే వాళ్ళు మారిపోతారు. వాళ్ళు యోగులు అయిపోతారు. వాళ్ళు మీరు చెప్పిన మాట వింటారు. ఇదే వశీకరణ అంటున్నారు చూడండి. వశీకరణ చెట్లు అంటే పొట్లని తిరుగుతున్నారు అందరూ, ఏర్లని అయ్యండి.
ఏం అవసరం లేదు, నువ్వు జలంలో ఉంది, ఈ జలం పెట్టి ఎవరికన్నా తాగిస్తే నీ మాట వింటారు. మరి నువ్వు ఏ మాట వినాలి? ఎవరి కోసం అయితే నువ్వు బాగా మంచి కోసం చేస్తున్నావో అది గ్రహిస్తుంది. చెడు కోసం చేస్తే మాత్రం అదే మనల్ని తిరిగి పడుతుంది. ఎందుకంటే అది తీసుకోదు. ఇప్పుడు మీరు బాగుండాలని నేను అనుకున్నాను అనుకోండి, నేను మీరు బాగుండాలని కొన్ని నీళ్ళు ఇస్తే మీరు బాగుండాలి. మా గురుగారు ఫస్ట్ సాధన నేర్పినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు సార్, ఒక గ్లాస్ నీళ్ళు ఎవరన్నా ఇస్తే మనకి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నీళ్ళు ఇస్తే వాళ్ళు బాగుండాలని కోరుకోన్నారు. మరి భోజనం పెడితే, వాళ్ళ ఇంట్లో పడుకోబెడితే, వాళ్ళు అన్ని సౌకర్యాలు చేస్తే ఇంకా వాళ్ళు ఎలా ఉండాలని కోరుకోవాలి మనం? ఒక్క గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలు నాయన, వాళ్ళు బాగుండాలని కోరుకో అన్నారు గురుగారు. ఈ నీటికే ఎందుకు చెప్పారు ఆయన? భోజనం పెడితే బాగుండాలని కోరుకో అనలేదు. నీళ్ళు ఇస్తే వారు మీ ఎదురుగుంట మీరు నీళ్ళు పోసారు, ఇందాక నీళ్ళు పెట్టారు, నేను నీటిని చూడగానే ఏమవుతుందంటే శక్తి తరంగాలు అందులోకి వెళ్తాయి నీటిలోకి. ఆ తరంగాల ద్వారాగా అవి మళ్ళీ మనకి తాగితే మన లోపలికి వచ్చి విద్యుత్ తరంగాలు పెరుగుతుంది, మన లోపల ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. ఏ మందులు వాడక్కర్లేదు, అంత శక్తి విజ్ఞానం అంతా ఈ నీటిలో ఉంది. మరి నీళ్ళని కూడా ఎలా వాడాలో ఎలా చేసుకోవాలో తెలిసి విద్య కావాలి. అందుకు నన్ను చాలా మంది జలయోగి అంటారు. జలయోగి అంటే జలయోగి, జలంతో నేను రోగాలు తగ్గిస్తాను, నేనేం మందులు ఇవ్వను. జలంతోనే ఓన్లీ సంతానం కలగవలసిన వాళ్ళు ఎంతో మంది సంతానం కలిగింది ఇదే విద్య. ఈ విద్య ద్వారాగా నేను చాలా మంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇస్తాను కాబట్టి ఫోన్ చేసి కనుక్కోండి. నేను ఎవరికి ఏ మందులు ఇవ్వలేదు. ఇదే హైదరాబాద్ లో ఒక ఆమెకి మామగారు ఆస్తి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఆమె రోజు చేసుకుని ఇవాళ 10 కోట్ల ఆస్తి వచ్చింది ఆవిడకి. అంటే కోట్లు వస్తే అంటే మనం ఎలా ఉంటాం, మనం ఏమో వాళ్ళు బాగుండాలి అంతే. మనం మీ కోటి వచ్చింది కదా, నాకు 1 కోటి 10 కోట్లు వచ్చే మనం అడగకూడదు. నేను 15 రోజులు భోజనం లేకుండా ఉండిపోతాను, 15 రోజులు తిరుగుతాను కాబట్టి తింటాను, ఎవరిని ఇస్తే లేకపోతే ఉండిపోతాను. అంటే దాంట్లో ఏమన్నా సాధనలో నేను తినేది కూడా రోజు 2 ఇడ్లీ, మధ్యాహ్నం ఎంత అన్నం తింటాను. కానీ బాడీ చూసారా ఎంత ఉందో? అందరూ అంటారు ఏంటి స్వామి బాడీ బాగుంటుంది, నువ్వు తింటావు అంటారు. కారణం ఏంటి? తినేది నేను ప్రసాదంగా తీసుకుంటాను, నేను శక్తిని పంపించి ఆ శక్తి ద్వారా మళ్ళీ తీసుకుంటాను. మీరు చూసారు కదా ఇందాక ఇడ్లీ తినేటప్పుడు ఏం చేశాను, నీటిని తీసుకున్నాం, ఆ నీటిలో ఒక శక్తి ఉంది, ఆ శక్తిని దాంట్లో ప్రవేశపెట్టాం, అది తిన్నాం. ఇవాళ సాయంత్రం దాకా ఆగలేదు 2 ఇడ్లీ తింటే. ఇది సమాజం తెలియాలి. వీళ్ళని అంతా ఉరుగులు పరుగులు చేత్తో తినరు, చెంచ వేసుకుని తింటారు, అది మరీ తప్పు. పోనీ ఏదన్నా కొంచెం ఎవరన్నా గురువు గారి దగ్గర ఉన్న శిష్యులు కూడా, గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా కొన్ని నీళ్ళు వేసి ఆ గురు మంత్రం చెప్పించుకుని వేస్తే శక్తి వస్తుంది. అసలు శక్తి వస్తుందని చెప్పారండి పెద్దలు. దానికోసమే చెయ్యాలి. చేస్తే అందులో ఆ పదార్థంలో శక్తి వెళ్ళి అది ప్రసాదంగా మారిపోద్ది. ఆ ప్రసాదం తీసుకుంటే ఏదంటే తెలియండి. నేను అనేది మటన్ తింటున్నారా, చికెన్ తింటున్నా నాకు అవసరం లేదు, నువ్వేమంటే తిను, శక్తిని పంపించు. ఇప్పుడు శక్తిహీనుడు అయిపోతున్నాడు. ఇప్పుడు అలాంటి శక్తివంతుడు అవుతాడు, బుద్ధి పెరుగుద్ది, ఆలోచన పెరుగుద్ది, ఎవరిని ఏమనకూడదనే ఉద్దేశం, విచక్షణ వస్తుంది. లేదా తెల్లారేసిన కాడి నుంచి నేను ఎంతో మంది చూస్తాను, ఈడెప్పుడు కూడా ఈడు వెనకాలన్న గోతులు లెక్కేసుకోడు, ఈడు వెనకాలన్న తప్పులు లెక్కాడు, ప్రతి ఒక్కరూ విశ్వసిస్తూ ఉంటాడు. విమర్శించడం వల్ల ఏమవుతుందంటే వాడి కర్మ మళ్ళీ మనకు వస్తుంది, ఒకవేళ ఆడు ఏదైనా పూజ చేయడం అనుకోండి, లేదా ఆడి కర్మ వేసుకుని నేను తపస్సు చేశాను అనుకోండి, నా తపశక్తి అంతా అవతలకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏమంటే చెప్తాను, సాధన అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. ఇప్పుడు చెప్పేవాడు అనుకోండి, కొనల సాధన చెప్తున్నారు గురువు, ఆయన బయటికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీడు సరిగా ఉపయోగించట్లేదు, ఈ గురువు కూడా నశించిపోతున్నాడు. మీరు చూడండి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగుంటాడు, తర్వాత ఏమైపోతాడంటే నిజంగా చెప్తున్నా చెట్టసారికి వెళ్ళిపోతాడు. అది ఊరుకోదు స్వామి. నేను చెప్పిన ప్రతి మాట సత్యం కాకపోతే, ఆ మాట వచ్చి నిన్నే కాల్ చేస్తుంది. అందుకు నేనేం చెప్తున్నాను, నువ్వు తెలుసుకుని గొప్ప గురువు దగ్గర తెలుసుకుని ఎందుకైతే నేర్చుకుంటున్నావు ఆ విద్య, ఎవరి కోసం నేర్చుకోవాలా? నీకు ఉద్యోగం ఉంది, జాబులు ఉన్నాయి, అన్ని చేసుకోవచ్చు కదా. చాలా మంది పిల్లలు వచ్చేస్తున్నారు స్వామి, మా గురువు గారి దగ్గరకు వచ్చేసారు, కంప్యూటర్ ఇవన్నీ నేర్చుకున్న, సాఫ్ట్వేర్ నేర్చుకున్న అందరూ ఈ విద్య కోసం వచ్చేసారు. నేను అడిగాను, దేనికోసం నేర్చుకుంటావు నువ్వు ఈ విద్య? ఎంత లక్షలు వస్తున్నాయి, నీ తల్లిదండ్రులను చూసుకో, వాళ్ళు బాగా చూసుకుంటే అదే నీకు ఉత్తమం. ఎందుకంటే కన్నారు కాబట్టి వాళ్ళని ఉత్తమ మార్గం చేసిన తర్వాత అప్పుడు నువ్వు రా, వచ్చి సమాజం సేవ చేయి.
అప్పుడు నేర్చుకో. అంటే మీకు సంపూర్ణ ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం ఇప్పుడు జరిగింది గురుగారు? సంపూర్ణమైన ఆత్మసాక్షాత్కారం రోజు జరుగుద్ది సార్. అంటే మొట్టమొదట ఎప్పుడు మొట్టమొదట జరిగింది నేను హిమాలయాల్లో ఉండగా జరిగింది. హిమాలయాల్లో ఉండగా ఎలా అంటే, మేము ఒక ఆశ్రమంలో ఉన్నాం. ఇక్కడ అది ఉత్తరకాశీలోనే ఒక ఆశ్రమంలో ఉండగా అక్కడ గురువు గారు వీళ్ళందరూ ఎవరికాలు ధ్యానం చేసుకుంటున్నారో, నేను నా ఎదురుగుంటానే పెద్ద ఒక స్వరూపం వెలుగు తేజస్సు ఉన్నది. తేజస్సు ఉంటే అప్పటికే మేము అంతకుముందే అవతార్ బాబాజీ గారు తిరుగుతూ ఉంటారు ఈ ఏరియా అంతా అని చెప్పారు అనుకున్నారు. అవతార్ బాబాజీ గారు 2000 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆయన తిరుగుతూ ఉంటారంటే నేను కూడా ఆయన తలుచుకుంటూ సాధన చేసుకుంటే ఆ మంచి ఎలుగు పెద్ద ఎత్తుగా కనిపించింది. కనిపిస్తే చూసిన తర్వాత ఏంటి అవతార్ బాబాజీ గారు ఏమో అనుకున్నాను, అంటే నేను అనుకోవటం. కానీ అలా చూడగా కొంత టైంకి నా స్వరూపమే కనిపించింది. అది పరిపూర్ణమైంది. ఆ తర్వాత ఇంక రోజు నేను ఎప్పుడు ధ్యానం చేసుకుంటే నాకు గురువు గారు కనిపిస్తారు. నేను ఎవరన్నా బాధలు ఉన్నాలో వాళ్ళు కనిపిస్తారు. ఎవరికన్నా ఇబ్బంది వచ్చిందంటే నాకు తెలుస్తుంది. నేనే వాళ్ళకి అంటే నేనే ఫోన్ చేసి నాయనా మీకు ఏదో ఇబ్బంది ఉంది అని నేనే చెప్తాను. అంటే అది కూడా ఎవరికంటే నా దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళకే చెప్పగలుగుతారు. ఎందుకంటే ఈ విషయం కూడా తెలియాలి. అందరూ నాకు ఫోన్ చేసేస్తారు, మీరు నాకు చెప్పండి. అందరికీ సాధ్యం కాదు. ఎందుకు కాదంటే ఉపదేశం అనేది ఒకటి ఉంటుంది. ఉపదేశం అనేది చిమ్ము నెంబర్ అలాంటిది. అంటే ఇప్పుడు భాషలో ఒక నెంబర్, మీకు నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్తో మీరు ఫోన్ చేయక్కర్లేదు, మీరు సాధన చెప్తే ఆటోమేటిక్ గా మా దగ్గర నుంచే మీకు ఫోన్ వచ్చేస్తుంది. అది గొప్ప యోగత్వం, అదే శక్తి చాలు. మా శక్తిని పంపించి మిమ్మల్ని లాక్కుంటాం. జన్మరాహిత్యం ఎప్పుడు వస్తుంది? అన్ని వదిలేసి ప్రశాంతంగా ఏమీ వినకుండా, ఎవరి మాట వినకుండా, ఈ మనసు ఎట్టు సంచలనం అవ్వకుండా ఒకే మార్గాన్ని, ఒకే భగవంతుని, ఒకే భగవంతుని మీద దృష్టి పెట్టి ఏకాగ్రతతోటి ఏదైతే చూస్తాడో వాడికి వస్తుంది. నేను ఇది చేసి నలుగురిని నేను ఆకట్టుకోవాలనుకుంటే ఆశ కలిగింది కదా, నేను నలుగురికి తెలియజేయాలనుకున్నాను నేను. అప్పుడు నాకు ఆశ కలిగింది కదండి, ఇంకెక్కడ మోక్షం వస్తుంది? ఇంకా ఆశలో కలిపోయాం మనం. నలుగురు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి గురుగారు మీరెంత అంటారు. అది ఎలాగానే ఇంకా పొగిడి ఈ ఆశ్రమం కడదాం అది కడదాం అని కోరికల్లో ఉండిపోతాడు. మోక్షం రావాలంటే ఏం అవసరం లేదు సార్, ఒకే ఒక మూర్తి, ఏదో ఒక మూర్తిని, కృష్ణుడు అయితే వెంటనే వచ్చేస్తాడు. కృష్ణ పరమాత్మ కానీ దత్తాత్రేయుని కానీ ఇప్పుడు కలియుగంలో దత్తాత్రేయుడు పట్టుకుంటే వెంటనే నువ్వు దత్త అనగానే ఎదుర్కొంటా వచ్చి నీకు ఏం కావాలో చెప్పి చేసి వెళ్తాడు. అంత అద్భుతమైన శక్తి దత్తాత్రేయుడి దగ్గర ఉంది. మీరు బాగా ఇబ్బంది పెడతారా శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు? అంటే స్వామి కృష్ణ పరమాత్మ ఇబ్బంది పెట్టడు, కానీ దత్తాత్రేయుడు మరి ఇబ్బంది పెడతాడు. ఎందుకు ఇబ్బంది పెడతాడంటే అండి, ఈయన నిజంగా చేస్తాడో చేయడో, నిజంగా పండు ఇచ్చాము ఇటు తింటాడో ఎన్నో, ఆయన పరమాత్మ ఇచ్చాడు పండు, ఇటు తింటాడో తినకుండా వేగలో పెట్టుకుని తెలియదు ఏమవుతుంది, కులిపోద్ది, ఇటు ఉపయోగించడు. అందుకు బర్ష పెడతారు వాళ్ళు ఉత్తినే బర్ష పెట్టరండి. వాళ్ళే ఉత్తినే మన కర్మలను తీయాలి కదా. మనం ఎన్నో పాపకర్మలతో వచ్చాం సార్. ఈ జన్మకు వచ్చామంటే ఇవాళ కాదు, ఈ జన్మకు వచ్చామంటే ఇవాళ కాదు. ఇది ముందు జన్మలో అనిపించడం కోసం వచ్చాం, పూర్తి అయిపోయింది. ఇప్పుడు నాకేం లేదు, నాకు పూర్తి అయిపోయింది. నేను ఎవరిని పిలిస్తే వెళ్తున్నాను, కానీ నేను అక్కడ కూడా ఏం చెప్తున్నానంటే నేను ఎవరికి ఏం చెప్పను. వాళ్ళు అడిగిందే చెప్తారు, నువ్వు ఇది చెయ్యాలి అన్న. ఎందుకని అన్నాను అనుకోండి కర్మ వస్తుంది. నువ్వు ఇది చెయ్యి అనకూడదు. వాడు నాకు ఏమన్నా నేర్పించండి, నాకు ఏమన్నా చెప్పండి అంటే అప్పుడు చెప్తాను. నేను ఎవరిని ఏం అడగను. ఇప్పుడు నేను కారు వెళ్ళిపోతున్నాను అనుకోండి, పెట్రోల్ అయిపోయింది, ఏం చేస్తాను? నేను కార్ని అక్కడ పెడేసి నేను నడుచుకెళ్ళి నేనే పెట్రోల్ తెచ్చుకుంటాను. ఎవరిని నువ్వు పెట్రోల్ తేయాను, ఎవరన్నా తెస్తాను అనుకోండి, తెమ్మంటాను. అంటే దీనికి కారణం రెండు ఉన్నాయి. తెస్తానన్నాడు అనుకోండి, అతనిలో సాత్విక బుద్ధి, మన మీద మంచి బుద్ధి వచ్చింది కాబట్టి ఆయన తేడానికి అవకాశం ఉంది. తెస్తే మన వల్ల వాళ్ళకి లాభం ఏంటంటే, మనం మంచినీళ్ళు తాగినప్పుడే నువ్వు బాగుండాలని ఆయన కోరుకున్నప్పుడు, వాడు అంత సేవ చేసినప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఇంకా నువ్వు బాగుండాలని ఆయన అనుకుంటాం. అందుకు నేను ఏమంటే, నాకేం అవసరం లేదు సార్, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. నేను ఇందాక చెప్పింది అదే, మేము చాలా పేద కుటుంబం. నేను వేళ కారు మీద తిరుగుతున్నాను, లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు కారు మీద తిరుగుతున్నాయి మా ఊర్లో, నేనే తిరుగుతున్నాను. కారణం నా దగ్గర ఇప్పుడు కూడా డబ్బులు లేవు.
మరి ఎలా తిరిగేస్తున్నాను నేను, ఎలా వస్తుంది ఇదంతాను అంటే ఫస్ట్నే చెప్పాను. అంటే ఎవరైతే సాధన చేసి అని మీరు సాధన గురించి అడిగారు కాబట్టి, సాధన చేస్తే మనకు తెలియకుండానే మన లోపల కొనలంటే కూడా తప్పు, లోపల సుసినిమా నాడి ఉంటుంది. సుసినిమా నాడి బంగారు తీగలా ఉంటుంది చిన్నది. ఆ తీగి పైకి వస్తుంది, అలాగా పైకి వచ్చి ఇలా తిరిగి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో ఓపెన్ అయిపోతుంది. అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది ఎత్తి మీద. అమ్మవారు ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. అందుకే స్త్రీలకి ఇక్కడ పెట్టుకోమంటారు బట్టు. అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారు ఆకర్షించి ఎవరితో ఏమి చేయించుకోవాలో ఆమె సేవ చేసుకుంటుంది. నేనెవరు నాకు సేవ చేయడానికి? ఇవి నా శిష్యులు అంటున్నాం, వీళ్ళందరూ నాకు అనేక రకాల రూపంలో సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు నాకు కానీ చేస్తున్నారు. అక్కడ ఉన్న అమ్మవారి చేసుకుంటున్నారు. నేనెవరిని ఏం అడగను, అవసరానికి వాళ్ళే చేసుకుపోతారు. ఈ విద్య ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళకి అమ్మవారు డైరెక్ట్గా ఆమె ఏం కావాలో తెలుస్తుంది. నేను చెప్పేది అది, నేను అనుభవంతో చెప్తాను. ఈ సాధన ఎవరైతే ఈడ పింగళ సుసినిమా అని ఈ నరాలన్నీ 72,000 నాడులు యాక్టివేషన్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి అమ్మవారు డైరెక్ట్గా వచ్చేస్తుంది. వచ్చి వారి శరీరంలో కూర్చోటుంది. ఇది చాలామంది తెలియక కొనల్ని చేస్తే బాగుంటుందేమో, లేకపోతే ఇంకో సాధన చేస్తే బాగుంటుందేమో, లేకపోతే హోమాలు చేస్తే బాగుంటుందేమో. యజ్ఞాలు హోమాలు అన్నీ చేయాలి సార్, ఏది ఆపకూడదు. యజ్ఞాలు చేయడం వల్ల వర్షాలు వస్తాయి, వర్షాల వల్ల జీవోత్పత్తి పెరుగుద్ది. యజ్ఞాలు అక్కడ ఆపకూడదు. చేసిన శక్తివంతులు అందరూ యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి. ఆ ధనం దానికి హెచ్చించడం తప్పలేదు. అలా చేయడం వల్ల వాళ్ళు అభివృద్ధి అవుతారు. కొంతమంది అలాంటివి చేయలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంత డబ్బులు లేవు, అంత అలా చేయలేరు. అందుకు నేను సాధన అనేది చేసుకోవాలి. ఒక గురువు దగ్గర మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని గురువుని వదలకుండా గురువునే దృష్టిలో పెట్టుకుని ఆ మంత్రంతో చేస్తే, మా గురువులు ఎంతో కష్టపడ్డారు సార్ ఈ సాధన చెప్పడానికి. అన్నీ మాకు మేము చాలా సులువుగా చెప్తున్నాం. మా గురువులు అలా చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారంటే, మా గురువు గారు ఆశ్రమం కామన్నారు, కూర్చున్నాం. రోజు ఆవులకి వీళ్ళకి మేత వేసుకోవడం, మళ్ళీ కూర్చోవడం. గురువుగారు కూర్చుంటారు, అక్కడికి వెళ్ళి అరగుంచి కూర్చోవడం. ఇంకేం చెప్తారో అని ఎదురు చూడాలి. స్వాతి చినుకు కోసం ఆలుచెప్ప ఎదురు చూస్తుంటండి. స్వాతి చినుకు కోసం ఆలుచెప్పలో చినుకు పడగానే మూసుకుపోయి లోపలికి వెళ్ళిపోద్ది. అది లోపల వదిలితే ముత్యం అయిపోద్ది. అలాగే ఎదురు చూడాలి గురువు కోసం ఎదురు చూడాలి. గురువు వస్తాడు, ఒక్కోసారి గురువు దగ్గర మనం వెళ్ళాలి. ఎతకాలి గురువుని ఎతకాలి. అలా గురువు కూర్చునేవాడు. నేను ఒకరోజు గురువు గారిని అడగలేము. గురువు గారిని పక్కన ఇంకొక సాధకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని గురువు గారు రమ్మన్నారు స్వామి, ఏమీ చెప్పట్లేదు. ఇప్పటికే 15 రోజులు అయిపోయింది. గురుగారు చెప్తా అంటే చూడడామంటే అసలు నోట్ల నుంచి మాట కూడా చెప్పట్లేదు అంటే ఆయన అన్నారు, నాయన గురుగారు చెప్పరు, చూసి తెలుసుకో ఆయన ఏం చేస్తున్నారో చూడు. రాత్రి 12:30 టయానికి లేకండి ఆయన ఎక్కడికి వెళ్తుంటారో ఆయన కూడా వెళ్ళిపోన్నాను అంతే. రోజు ఆయన కోసం ఎదురు చూడడం, 12 అవతరం నిద్రపోవడం, గురువుగారు వెళ్ళిపోయేవారు. అలా 10 రోజులు జరిగిపోయింది. మళ్ళీ ఇంకొక రోజు ఏదో పడుకున్నాను, దృష్టి లేదు. ఇంకా కరెక్ట్గా 11:30కు 12 గంటలకు గుర్తొచ్చేసింది. గురువుగారు వేసారు, నడుచుకుంటూ పోతున్నారు. ఆయన వెనకాల నేను నడుచుకుంటూ పోతున్నాను. మీరు ఆశ్రమానికి వెళ్ళారు లేదో, నేలమాణికం అని ఒకటి ఉంటుంది, చూపించారు లేదు. లోపల ఒక గది ఉంటుంది, గదిలోకి వెళ్ళిపోయారు ఆయన. గదిలోకి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత సేకటే రాత్రి 12 గంటలకు ఏమంటుంది స్వామి, ఆయన అంటే ఆయన వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళిపోయాం. భయం లోపలికి వెళ్ళిన తర్వాత భయం వేసింది. గురువుగారు అంటే శబ్దం వినబడట్లేదు. ఇలా తడితే గురువుగారు ఎక్కడా లేరు. అయిపోయింది గురువుగారు, నా జీవితం ఇక్కడ అయిపోయింది అనుకుని పైకి వస్తుంటే పైన ఏమో మూసేసింది ద్వారం, పైన రాయేసినట్టుంది. గురువుగారు మరి నాకు అసలు అజ్ఞానం ఏంటో నాకు తెలియలేదు, కాబట్టి వేళ నుంచి మీరు ఏం చెప్తే అదే చేసుకుంటాను, లేదంటే నా అవసరం ఉంటే ఉంచండి, లేకపోతే అయిపోయింది అనుకుంటా. ఎవరన్నా అంతే కదండి. పైన ఏమో వేస్తుంది రాయ, ఇందులో ఉండిపోతాం. పడుకున్నాం సాధన చేసుకున్నాక. గురువుగారు ఎలా కూర్చుంటారు అలాగే. అప్పుడు గుర్తొచ్చింది, గురువుగారు మీరు గోశాల దగ్గర కూర్చుని మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ కూర్చుంటారు. అలా కూర్చుంటే అది గుర్తొచ్చి ఆ విగ్రహం అలా చూస్తే గదంతా ఎలుగైపోయింది. అది సాధన అంటే ఆ గదంతా ఎలుగైపోయింది. ఎలుగైపోతే అలా కూర్చుని ఉదయం ఎప్పుడు నిద్ర వచ్చిందో నిద్ర వచ్చేసింది.
ఉదయం చూస్తే సూర్యుని కిరణాలు లోపల పడుతున్నాయి వెలుగు. చూడండి, రాత్రి ఏమో వేసి ఉంది. ఇప్పుడు బయటకు వస్తే తెర చూస్తే గురుగారు మళ్ళీ ఏమి ఎరగనట్టు ఎక్కడ ఉన్నారు? ఆ గోశాల దగ్గర ఆ దిమ్మ మీద కూర్చుని ఉన్నారు లాగా. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి గురుగారు కాళ్ళ మీద పడి ఆ పక్కన అర్థమైందా అంటే గురుగారు మాట్లాడరు, పక్కన వాళ్ళతో మాట్లాడింటారు. అది ఒక చిత్రం. అర్థమైందా మీకు అన్నారు. అర్థమైందా వెళ్ళండి సార్ అన్నారు. అలా అన్నమాట. గురువు ఎప్పుడు కూడా తాబేలు ఎలా అయితే తన పిల్లల గుడ్డుల్ని ఎక్కడ ఉండి తన చూపుతో పొదుగుద్దో గురువు అలా చేస్తాడు. తన చూపుతోనే పొదుగుతాడు. ఈ విషయం తెలియాలి అందరికీ, తెలియదు చాలా మందికి. ఏదో గురువు అంటే 10 ఒక్కరు గురువు అనుకుంటున్నారు. అందరు గురువులు కాదు, అందరు గురువులు వేరు. మా యోగానంద భారత గురువు గారు వేరు. ఆయన అలా చూస్తాడంతే, ఏం చెప్పరు. ఆయన్ని చూస్తే ఆ చూపులో మనకు అర్థమైపోద్ది. అటువంటి గురువులు ఈ లోకం మీద చాలా మంది ఉన్నారు సార్. మరి వాళ్ళందరూ ఎటువంటి శిష్యుని తయారు చేసి ముందుకు పంపిస్తే ఇప్పుడున్న అలజడులు కానీ బాధలు కానీ ఇవన్నీ విగ్రహాలు పగలగొడేసుకోవటాలు అహంకారాలకి ఇవన్నీ పోతున్నారు. ఇవన్నీ పోకుండా ఉండాలంటే ప్రతి గురువు ముందుకు రావాలి. తనకు తెలిసిన విద్యని అందరికి తన నమ్ముకుని ఉన్నారు ఎంతో మంది శిష్యులు, వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళలో అహంకారం రాదు. ఇంకొకరు చెప్పడం కాలో తయారవుతారు. మానవలోకం బాగుంటుంది, మానవలోకం లోక కళ్యాణం జరుగుద్ది. హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ క్రియాయోగం సంబంధించి అని చెప్పారా గురుగారు? అంటే నాకు తీసుకెళ్ళిన గురువు గారు ఏం చేశారంటే తీసుకెళ్ళారు. మేము ఉత్తరకాశీ వెళ్ళి ఉత్తరకాశీ నుంచి వెళ్ళిపోతున్నాం. అక్కడ గృహాలు ఉంటాయి, గృహాలు. ఒక గృహ దగ్గర కూర్చోబెట్టారు. ఆయన ఇంకో ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, ఇక్కడేమో ఈ నీళ్ళు వాడుకోవచ్చు, పక్కనే కొంచెం మంచు అవి ఉన్నాయి, మంచు గేట్లు గట్ట దగ్గరలో. మీరు ఇక్కడ కూర్చోండి అన్నారు. ఆ గురువు గారు నెత్తిమే చేసి మేము ఇక్కడ ఉంటా ఉన్నారు. అంటే ఫస్ట్ భయపడతాం కదా, వస్త్రాలు లేవు, ఓన్లీ ఒక రుమాలు కట్టుకోమన్నారు అంతే. వస్త్రాలు తీసేశారు. అంటే ఫస్ట్ ఇదే స్టార్టింగ్. వస్త్రాలు తీసి ఆవిడ కూర్చోమన్నారు ఒక గృహంలో. కూర్చున్నాం, ఒక రాయిలా ఉంది, కూర్చున్నాం. నువ్వు సాధన చేసుకుని నెత్తి మీద స్పర్శ చేసి ఆపాద మస్తకం అంటారు, అది చేసి నాకు ఇంకేం లేదు. నేను ఎన్ని రోజులు కూర్చున్నాను తెలియదు. అలా కూర్చుంటే గురువుగారు మళ్ళీ వచ్చారు. వచ్చి మళ్ళీ నెత్తిమే చేశారు. నేను కళ్ళు తెరిసిన తర్వాత నా దారైనా వెళ్ళిపోదాం అన్నారు. నేనేమనుకున్నా అంటే ఉదయం కూర్చున్నాం కదా 9 గంటలకి, సాయంత్రం వచ్చారు అనుకున్నాం. తీరా చూస్తే అప్పుడు మేము వచ్చి 5 రోజులు అయింది. మేము రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మీరు 5 రోజులు ఉన్నారు, భలే ఉన్నారు అంటున్నారు. ఏంటి 5 రోజులు ఎక్కడున్నాం చెప్పండి. ఆ గురువుని తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అలా 5 రోజులు నాకు ఆహారం కానీ నేను అసలు మెరుకువే లేదు, బాడీ ఉంది కానీ ఏమీ తెలియదు. కూర్చున్నాం అంతే. తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఏదో లోకాలన్నీ చూపించి అన్నీ తిప్పి తీసుకొచ్చారు. అందుకు నేనేమంటానంటే హిమాలయాలకి అడుగు పెడితే చాలు, ఎవరైనా సరే హిమాలయాలకి అడుగు పెడితే అది అపారమైన శక్తి వచ్చేస్తుంది. అపారమైన శక్తి. ఆ శక్తిని సంపాదించుకోవడం కోసం వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది యాత్రలు వెళ్తున్నారు, చూడడానికని వెళ్తున్నారు. అది తప్పు. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి కూడా మేము చూసొస్తాము, అమర్నాథ్ చూసొస్తాం అంటున్నారు. అది చాలా తప్పు. అలా కాదు. అక్కడికి వెళ్ళాలంటే మనం ఆనందించడం కోసం వెళ్ళాలి. మనం అది అక్కడ ఏముంది, ప్రతి వస్తువులోను ప్రతి మంచు బిందువులోను పరమేశ్వర స్వరూపం కనపడుతుంది చూడగలిగితే. ప్రతి మంచు బిందువులు ఉంటాయి అక్కడ, మంచు కొండలు కనపడతాయి, వెండి కొండల్లా కనపడతాయి. ఇవన్నిట్లో నా రూపం చూడండి. ఒక మహర్షి, ఒక ఈశ్వరుడు, వీళ్ళంతా కనపడుతుంటారు. అటువంటిది అలా అనుభూతి పొందడానికే యాత్రలు వెళ్ళాలి. చాలా మంది చూసి వస్తామని వెళ్ళటం, అది చూసి వస్తానంటే అహంకారం కదండి. నా దగ్గర డబ్బు ఉంది, నేను చూసి వస్తానంటే నాకు అహంకారం. నేను చూసి రావడానికి నాలో కూడా ఒక నేను వెళ్ళగలను. మళ్ళీ అక్కడికి వెళ్ళి కుదురుగా ఉంటాడు. ఇక్కడికి వచ్చి అందరికీ చెప్తాను నేను హిమాలయాలకి వెళ్ళాను, నేను అమర్నాథ్ వెళ్ళాను. అమర్నాథ్ మంచి లింగాన్ని చూడాలంటే ఆ కళ్ళకి ఎంతో అదృష్టం ఉండాలి. అంత ప్రేమగా చూడాలి. ఎవరికి వెళ్ళి నేను మంచి లింగాన్ని చూసేవాడిని వెళ్ళకూడదు. ప్రేమ కింద నుంచి బయలుదేరి నుంచి కూడా ఆ ఈశ్వరుడిలో నేను ఐక్యమైపోయానని, ఈశ్వరుడే మనలో ఉన్నాడు అనుకుని వెళ్తే ప్రతి మంచు బిందువులను ఈశ్వరుడు కనపడతాడు. ఆ శక్తి కనపడుతుంది. అది అందరికీ కనపడద్దు కానీ చూడగలిగే శక్తి ఉండాలి. నేను అందరూ అంటుంటారు నువ్వు మహాభక్తుడివి, నువ్వు మహాశక్తివంతుడివి అంటుంటారు కొంతమంది. నిజమేమో అనుకుంటారు కానీ నిజంగా తయారైతే నువ్వు శక్తివంతుడివే.
నేను అనేది ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు శక్తివంతులే, నిజంగా తయారవ్వాలి కదా. చిన్నదానికే పొంగిపోతున్నాడు, చిన్న చేస్తాడు, అది అన్న అయిందనుకోండి ఇంకా చూసుకోండి ఈ ప్రసారం. నేను ఇప్పుడు దాకా ప్రసారంలోకి రాలేదు. నా పని ఏంటంటే నేను చేసుకుని వెళ్ళాలి అంతే. నాకు ఇంకేమో ఎవరికో చెప్పాలి, నా దగ్గరకు వస్తే చెప్తాను, లేదా ఎవరికో చెప్పాలని కాదు. ప్రతి గ్రామం వెళ్తాను నేను. నా ధర్మ ప్రచారం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్తాను. ప్రతి ఊర్లోనే ఎవరికి బాగోకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను. అవసరం అయితే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఇస్తాను, బియ్యమని అన్న సరుకులని ఇస్తాం. ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని మీకు అంతా బాగుంటుందని 1 గంట 6 గంట సాధన చేయించి వచ్చేస్తాను. నేను చేసే పని అది. అందుకే ఇప్పుడు నేను ఏం చేయాలనేది నాకు పరమేశ్వరుని ముందే చెప్పేశాడు మా గురువు ద్వారా. అందుకు జన్మకు వచ్చాం. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం వెళ్ళిపోయినా భయం లేదు, ఏ ఆస్తులు సంపాదించాలని మాకేమీ లేదు, ఎవరి కోసం ఉండాలో కూడా తెలియదు. అంటే శక్తి చాలన విద్య మీకు సిద్ధించింది అని ఎప్పుడు తెలిసింది? బాగా చెప్పారు, సంతోషం, మంచి ప్రశ్న అడిగారు. నేను శక్తి సాధన విద్య సిద్ధించింది అనేటప్పటికి ఏంటంటే అండి, నేను మా ఊర్లో ఒక ఆమె మాకు దగ్గరే మా మేనమామ గారు భార్య, ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. నేను మాకు గురుగారు ఏమన్నారంటే ఒక దాంట్లో ఇంద్రియంబులు కట్టి చూసి ఇన్ని తానే ఉండలేదా, ఇంద్రుడెవరు ఈశ్వరుడెవరు, ఇంద్రియంబులు కట్టి చూసితే ఇన్ని తానే ఉండలేదా అని చెప్పారు. ఇంద్రియాలు కట్టేసి కూర్చోమన్నారు కదా, ఇంకెందుకు మనకి అన్నీ మనం ఎందుకు తిరగటం అన్నీ అనేది ఇంద్రియాలు దేన్ని వెళ్ళలేకుండా, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, వెళ్ళలేకుండా ప్రశాంతంగా ఉంటే నాకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక శక్తి లాంటిది ఏదో లోపల అనిపించింది. నేను ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు. వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆమె ఇంటికి. ఆమె నీరసంతో పడుకుని ఉంది, చిన్న మంచం వేసుకుని బాగా నీరసంతో ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను వేసానంటే ఆమె నెత్తిమే చేసి ఆమె చెప్పిందే, వాళ్ళ అమ్మాయి చెప్పింది, వెళ్ళి ఏదో అనేసి ఇలా చేసి ఇలా పైనుంచి కిందకి ఎలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అలా పిఠాపురం పోయి అలా కత్తిపూడి పోయాను, ఇంకెక్కడికి పోతున్నాను. ఇంకా అలాగే పోతుంటే అక్కడ మా గురువుగారు, అంటే గురువుగారే అనుకోవాలి, సైకిల్ వేసిన వచ్చాడు. ఎక్కడికి పోతున్నాను, అలాగా మన దత్తాత్రేయుడు శ్రీపాదంలో 3 రోజులు కొండ మీద తపస్సు చేసాడు. అక్కడ దాన్ని కొడవలి కొండ అంటారు, మీరు వెళ్ళేది లేదు, బుద్ధ స్తూపం. ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అలా వెళ్ళిపోతున్నాను. ఒక ఆయన సైకిల్ వేసుకొచ్చి నన్ను ఆఫ్ చేశారు, పెద్ద ఆయన మా గురువుగారే. అంటే నేను అలా అనుకుంటున్నాను, బాబు ఏంటి ఇలా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నాడు. చెప్పలేదు, ఆఫ్ చేసి పట్టుకున్నాడు. పట్టుకుని అప్పుడు చూశాను ఆయన్ని, ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. ఎక్కడికి వెళ్తున్నాను నేను అన్నాను. అంటే తిట్టి ఎవరి నుంచి వచ్చావు అన్నాడు. ఎవరి నుంచి వచ్చానో తెలియలేదు అన్నాను. సరే అయితే ఆయన దగ్గర మా మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు తాగమని నా మీద కొన్ని నీళ్ళు చల్లి చెప్పిన ఆయన అన్నాడు. అవునండి నేను ఎక్కువ ఉన్నానేంటి అన్నాను. సరే అయితే ఏ ఊరు అన్నాడు. చిత్రాడ, పిఠాపురం అన్నాడు. సరే అయితే దాన్ని తీసుకెళ్ళి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఆ సెంటర్ తీసుకొచ్చి అక్కడ ఒక ఆటో ఉంటే ఆటో ఎక్కించి నన్ను పిఠాపురం దింపించాడు. పిఠాపురం ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తున్నాక ఈ లోపల అప్పటికే నేను ఎక్కడికి వెళ్ళిపోయానని మన వాళ్ళకి కంగారు పడుతున్నారు. అంటే అలా వెళ్ళిపోయాను. ఇంకా ఈయన తగ్గిపోయింది కదా, ఈయన ఇంటికి వచ్చింది, నాకు తగ్గించాడు, ఎక్కడ ఉన్నాడో నా నీరసమే పోయిందని అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైతే ఆమె ఏమంది, ఇంటికి వస్తే ఇంటికాడ ఎవరో ఏమైపోయాడు అంటున్నారు. ఈ లోపల వెళ్ళారు. వెళ్తే ఆమె పరిగెట్టుకుంటూ వచ్చి పళ్ళు గట్ట అన్ని తెచ్చి, అయినా నువ్వు ఏదో చేసేవు, నీ వల్ల నాకు నీరసం తగ్గింది, కాబట్టి నీ దగ్గర ఏదో శక్తి ఉన్నది అని. అప్పటి వరకు మా వాళ్ళు అందరూ నన్ను పిచ్చోళ్ళ చూసేవారు. మా ఊర్లో అందరూ కూడా అలా తిరుగుతున్నాడు అనుకునేవారు. అప్పుడు ఆమెకు అర్థమైంది. ఆమె కాడి నుంచి నాకు ఉన్నదన్న విషయం తెలిసి నేను ఎవరన్నా బాగోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అలా మంత్రం కూడా నీటిలో మంత్రం చదివిస్తాను. నేను ఇప్పుడు ఇష్టం మానేసాను, మీరే చేసుకోండి అంటున్నాను. ఫస్ట్ లో మంత్రం నీటిలో చదివి ఇచ్చి నేను ఇలా చేసి శక్తిని పంపించి వచ్చేస్తుంటాను. అప్పటి నుంచి మీకు సిద్ధించిందని మీకు అర్థమైంది. అంటే అది గురువు గారు మీకు ఇచ్చేటప్పుడు ఏమన్నా తెలిసిందండి? గురువు గారు ఇచ్చినప్పుడు మరి అక్కడ 5 రోజులు ఉన్నాం కదా, 5 రోజులు ఉన్నప్పుడు ఏదో లోకాలన్నీ నేను కళ అనుకున్నాను. నాకు కళ కాదు అది, నిజంగా నన్ను అక్కడ కూర్చోబెట్టి దేహాన్ని అక్కడ పెట్టేసి నా ఆత్మని తీసుకెళ్ళిపోయి అన్ని తిప్పారు. ఎక్కడెక్కడ తిరిగామో తెలియదు. కానీ అది అది మనం చెప్పడానికి అంత అద్భుతమైన అది రహస్యాలే.
అద్భుతమైన రహస్యాలు. చంబాలి నగరం ఏదో ఉంటుందంటారు సార్, అలా ఒక నగరం. అక్కడికి వెళ్తే కోటాని కోట్ల దేవతలు, రకరకాల సర్పాలతో కూడుకున్న నాగలోకం లాంటిది, రకరకాలన్నీ కనిపించాయి కానీ మనం చెప్పలేకపోతే. నాకు ఏంటంటే ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, ఏదన్నా ఒక మంచి మాట చెప్పామనుకోండి, ఇలా ఎవరితోటన్నా చెప్పామనుకోండి, కావాలని చెప్తున్నాడు అంటారు. అందుకు నేను ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మీ గురించి మామూలుగా తెలుసుకున్నప్పుడు అది కేరళలో రహస్యంగా సాధన చేసే గురువుల దగ్గర ఉండే కొన్ని మంత్రాలు, రకరకాల మంత్రాలు, అలాంటి మంత్రాలు కూడా మీకు ఉన్నాయి. ఆ మంత్ర సాధనలు మీరు చేస్తుంటారు, దాని ద్వారా మీరు ఎన్నో రకాల విద్యలు ప్రదర్శిస్తారని చెప్తుంటారు. నిజమేనా? ఏం లేదు. ఎందుకు లేవంటే మా గురుగారు ఒకటే చెప్పారు, ఆయన మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరితోటి వివాదం పెట్టుకోకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పారు. కానీ మా గురుగారు నేర్పింది ఏంటంటే, ఒకటి గురుగారు చెప్పిన మంత్రం ఒకటి, గాయత్రి మంత్రం ఒకటి, వీటి ద్వారా నేను ప్రయాణం చేస్తాను. ఇంకా కొంతమంది మరి బాగా ఇలాంటి చేతబడిలో రకరకాల వీటిలో ఇబ్బంది పడేవాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తుంటున్నప్పుడు మరి ఏం చేస్తారు మీరు వాళ్ళని? నా దగ్గర చేతబడులు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ వచ్చినా నేను మంత్రమే చెప్తాను సార్. నేను చెప్పాను కదా, అదే చేసుకోమంటాను. నేను విరుగుడికి ఇరుగుడు అని చెప్పను, ఇరుగుడు ఏమి ఇవ్వను. నేను ఇవ్వడం నా దగ్గర ఏమీ లేదని నేనేమి ఇస్తాను? నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి విరుగుడు ఏమి ఇవ్వను. వాళ్ళకి సాధన వాళ్ళకే చెప్తాను. ఇప్పుడు నేను చేస్తాను, మీరు వెళ్ళిపోండి. కానీ ఉన్నాయని నమ్ముతారా? ఇలాంటివన్నీ ఉన్నాయని అంటే ఉన్నాయంటే రెండు ఉన్నాయి సార్. అంటే మీరు చెప్పిన దాంట్లో చెడు చేయడానికి ఉంది, మోక్ష మార్గానికి ఉంది. చెడు చేసిన వాడు మోక్షానికి వెళ్ళడం, వాడు నశించిపోతాడు. ఎందుకంటే నేను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా లాస్ట్కి వచ్చేలోకి ఇవాళ కాళ్ళు చేతులు పడిపోయి వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టాడు కదా. నేను ఒకటే చెప్తాను సార్, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి మోక్షం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏమీ ఎరగని వాళ్ళు ఏకాశ మరణం గుర్తుపెట్టుకోండి. ఏమీ ఎరగదు ఆ తల్లి, ఆమె ఏకాశి నాడు చనిపోద్ది. ఏకాదశి నాడు చనిపోద్ది. ఇవన్నీ చేస్తే దేనికోసం చేయాలండి? డబ్బుల కోసమే కదా, డబ్బుల కోసమే. ఇప్పుడు ఈ బ్లాక్ ఏదో అంటున్నారు కదా, ఇవన్నీ చేశాడు అనుకోండి, ఆ డబ్బుల కోసం చేస్తాడు. ఆడేం కావాలని కాదు. అది చేసిన ఎప్పటికన్నా బాధలో అనిపించారు కదా. ఈవేళ బాగుండొచ్చు, ఇలా జ్యోతిష్యం చెప్పేయచ్చు, రకరకాల అందరూ చరిత్రలో చెప్పేయచ్చు. కానీ వెనకాల ఉన్న దేవత ఊరుకోదు, ఏదో ఆత్మను కొడద్దు. నేను ఒకటే చెప్తాను, నేను ఒక్కరిని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, ఎవరినన్నా బాధ పెట్టినప్పుడు కానీ, ఎంత నరం చంపేయడం అనుకోండి మన లోపల, తల ఇంటికి అంత నరం చంపేయడం అనుకోండి భగవంతుడు. అంతే. ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాము? నేను ఇందాక చెప్తున్నాను, నాకు దగ్గర ఏమీ లేదు, నేను ఎవరి దగ్గర ఏం తీసుకోను, ఎవరిని ఇస్తే అందరూ వేసింది అంటారు. మరి నేను ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాను? మేము మా ఊరు వచ్చేవాళ్ళని మా శిష్యుల దగ్గర రండి, ఎంత ప్రశాంతంగా ఉంటారు అందరూ కూడా. నాకుతో పాటు వాళ్ళు కూడా ఉంటారు, అలా గొప్పవాళ్ళు, గొప్పగా తయారవుతారు. మరి ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, రాగలుగుతారు? రాలేరు. కానీ కేరళలోనూ ఉన్నాయని అన్నారు. కేరళలో నేను ఎప్పుడు కేరళ వెళ్ళలేదు, ఉన్నా అంటే నాకు ఈ విషయం తెలదు. చైనాలో ఉన్నాయి, చైనా కూడా నాకు తెలుసు. ఎందుకంటే చైనాలో ఒక ఆకు మీద మంత్రం రాసి, ఆవిడ తోటి రక్తం దాని మీద ఆడి పేరు రాసి, అది మంత్రం పెట్టి గెలిస్తే అది వెళ్ళి గుచ్చుకుని చచ్చిపోతాడట. అది మా గురుగారు చెప్పేవారు. అలాంటి కానీ ఇలాంటి విద్యలు ఉన్నాయి. అందుకే చైనా ఎప్పుడు కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది, ప్రళయాలు వచ్చేస్తుంటాయి. వాళ్ళందరూ అలాంటి బుద్ధిలో ఉంటాయి వాళ్ళకి. మన భారతదేశం ఉత్తమైన దేశం, పుణ్యభూమి. మన పుణ్యభూమిలో మనం ఇప్పుడు కూడా పుణ్యకర్మలు చేయడానికే ముందుకెళ్ళాలి తప్ప అలాంటి అన్ని ఒకవేళ ఎవరన్నా మీకు తారసపడుతుంటారు, చాలా మంది వస్తారు, మీకు ఈ విద్య ఉంది ఆ విద్య అని చెప్తారు, నువ్వు మాత్రం అటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదు నాయనా అని గురుగారు ఫస్టే చెప్పారు. ఎందుకంటే ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఒక్కొక్కటి దిగుతాయి, వస్తుంటారు. ఇప్పుడు విన్నారనుకోండి, ఈ గురుగారు ఎవరు ఉన్నారు నా దగ్గరికి వస్తారు. కానీ అవన్నీ తప్పండి, ఉండొచ్చు, లేవని నేను అన్నాను. ఎందుకంటే ఈ వేదాల్లో ఉన్నాయండి, వేదాల్లో అన్ని మంత్రాలు ఉన్నాయి, మంత్రసాధన ఉంది. మనిషి ఇక్కడ నుండి ఇంకో ఇంకా వెళ్తున్నారంటే అందులోది కదండి. మనిషి మంచి చేయడానికి వెళ్తున్నారంటే అదే కదా. మీకు కొన్ని సిద్ధులు మేము ఇస్తాము అని మిమ్మల్ని ప్రలోభ పెట్టారా సూక్ష్మ రూపంలో? ఎప్పుడైనా ఎవరన్నా వచ్చారు? చాలా మంది వచ్చారు, దర్శనం చేసుకెళ్ళారు. నన్ను ఎప్పుడు ఎవరో ఇస్తాను అనలేదు. నాకు దర్శనానికి చాలా మంది వస్తారు. మీరు ప్రతిరోజు మా ఇంటి దగ్గర మా ఆశ్రమానికి రోజు గోవు వచ్చి వెళ్తుంది, దర్శనం చేసుకుని వెళ్తుంది. అంటే దర్శనం చేసుకుని వెళ్తాను నేను అనకూడదు,
నాకు ఆవిడ దర్శనం ఇవ్వడానికి వస్తుంది ప్రతిరోజు. రోజు డైలీ నా పోస్టులు చూడండి, ప్రతిరోజు గోమాత వచ్చి నా దగ్గరికి వస్తుంది. నేను దానికి ఏదో పెట్టి గోపూజ చేసి పంపిస్తాం. కొంతసేపు ఆశ్రమంలో పడుకుని వెళ్తుంది. ఆశ్రమం ఎంత లేదు, చిన్నదే. అక్కడే నాకు గోవు కావాలనుకున్నాను. నేను గృహప్రవేశం చేసేటప్పుడు గోవు ఉంటే బాగుండు అనుకున్నాను. కానీ గోవును మేపాలంటే నా దగ్గర శక్తి లేదు, కట్టడానికి ప్లేస్ లేదు. అందుకు ఎలాగరా భగవంతుడు అనుకుంటే ఆ గృహప్రవేశం నాడే డైరెక్ట్గా గోమాత వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా గోమాత వస్తానే ఉంటుంది. మరి ఈ దుష్ట శక్తులు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, గోమాత వస్తుందా? రాదు. అయితే నేను జన్మతః నా నక్షత్రం చిత్తా నక్షత్రం, శ్రీపాదవల నక్షత్రం కాబట్టి నాకు ఆ భగవంతుడు అనుగ్రహం ఏంటంటే నా జన్మ దీనికోసం, ధర్మ ప్రచారం కోసం వచ్చింది. కాబట్టి నేను ఎంత దూరమైనా సరే, ఎక్కడ కష్టం ఎవరన్నా సరే నేను వెళ్తాను. నేను అన్ని చోట్లకి వెళ్తాను. నిజామాబాద్లో చాలా మంది భక్తులు ఉన్నారు, ఇంకా లోపల చాలా ఊళ్ళు ఉన్నాయి. వర్ణి అని ఒక ఊరు ఉంది, అక్కడ మహాభక్తులు ఒక ఆయన ఉన్నాడు. ఇలా అందరి దగ్గరికి వెళ్తాను నేను. కానీ ఇటువంటి వాటి గురించి నేను ఎప్పుడూ ఆలోచించాను. అంటే ఇప్పుడు బయట దేశాల్లో కానీ ఇంకో చోట కానీ ఉన్నవాళ్ళు ఏవో రకరకాల ఇబ్బందులు, వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇబ్బందుల్లో ఉంటుంటారు కదా. వాళ్ళని మరి మీరు ఎలాగా, వాళ్ళకి సాధన ఎలాగిస్తారు, వాళ్ళతో ఎలా చేయిస్తారు, వాళ్ళకి ఎలాగ? ఫోన్ ద్వారా చెప్తాను. నాకు చాలా మంది ఫోన్ చేస్తారు సార్. అమెరికాలో ఒక అమ్మాయి వీసా పాడేసుకుంది. వీసా పాడేసుకుంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళ అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నేను చెప్పానమ్మా, మీకు 3 రోజుల్లో వీసా వచ్చేది, మీరు కంగారు పడకండి అంటే. అమ్మాయి ఏడ్చేస్తుంది, ఎందుకంటే వీసా అక్కడ వీసా పోవడం అంటే మాటలు కాదు, తీసుకొని జైల్లో వేస్తారు అని భయం ఉంటుంది కదండి. కంగారు పడకండి, పోలీసులే తీసుకొచ్చి ఆ అమ్మాయికి అడ్రస్కి ఇచ్చేసారు. వాడు వెంటనే ఫోన్ చేసి గురువు గారు వచ్చేసింది. ఎలా తెలుస్తుంది గురువు గారు? అంటే మనం ఏం చేస్తాం అంటే అండి, మనం యశ్వశక్తి అని చెప్పాను మీకు ఇందాక, న్యూరన్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన లోపలికి వస్తాయి. మన లోపల నుంచి ఏమవుతుందంటే మనం సంకల్పం చేస్తాం. సంకల్పం మీరు చేసిన వాళ్ళని కాదు, మీరు చేయొచ్చు. మీరు చేసినా సరే అదేమవుతుందంటే తెలియదు, అది ఆటోమేటిక్గా ఏ ఏరియా ఉందో ఆ ఏరియాకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏదో పంపిస్తున్నారు చూడండి శాటిలైట్, అలా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి అది ఎక్కడ ఉన్నది, అది ఎలాగ వెళ్ళాలో, అది ఆ ఏ వ్యక్తుల ద్వారా వెళ్ళాలో అది వైబ్రేషన్ ఇస్తుంది అన్నమాట. వైపోలాగా వైబ్రేషన్ ఇస్తే అది వెళ్ళి వాళ్ళు మనసులో పడి వాళ్ళు తీసుకెళ్ళి అడ్రస్ చూసి ఇచ్చారు. అలా జరుగుతుంది. అది జరుగుద్దని మీకు ముందే తెలుస్తుందా? అంటే మనం ఇక్కడ సాధనను బట్టి తెలిసిపోద్ది. ఇప్పుడు వాళ్ళ దుర్మార్గులు అనుకోండి, ఉదాహరణకు దుర్మార్గులు అనుకోండి, బేగ అవ్వదు. వాళ్ళ సన్మార్గులు అనుకోండి, వెంటనే కనెక్ట్ అవుద్ది. ఇది కూడా ఉంది. దుర్మార్గంతో నన్ను మళ్ళీ బల పెట్టడానికి ఏదో అంటారు చూడండి, మనల్ని తప్పుడు దారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు తెలిసిపోతారు. ఇప్పుడు మనల్ని గ్రామాల్లో తిరుగుతున్నాం సార్, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, మా ఊరి రావటం ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ మనకు ముందే తెలిసిపోద్ది, వాడు సరెండర్ అయిపోతాడు ఆటోమేటిక్గా. మనం ఏమనం, మన దారి మనం పోతాం. ఈ రోజు అనుకున్నవాడు వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడతారు, గురుగారు బాగున్నారా, ఏం చేస్తున్నారు, భలే ఉన్నారు అంటారు. ఆంధ్రాలో భలే ఉన్నారు అంటారు. అదేంటో అర్థం అవ్వదు. ఆ ఒక్క మాట నాకు ఆనందం. అది అమ్మవారు కదా నాగా, అమ్మవారు చేశారు. అందులో చావని పొగుడుతున్నారు అనుకుంటాను. నేను నన్ను పొగుడుతున్నారు అనుకో, నన్ను ఎవరు తిట్టినా పరమేశ్వరాన్ని తిట్టుకున్నారు అనుకుంటారు. ఎవరన్నా పొగిడారనుకోండి అమ్మవారిని పొగుడుతున్నారు అనుకుంటారు. అందుకే నేను నాకు చెప్పిన శ్లోకం కూడా అదే, అన్నపూర్ణ సదాపూర్ణ శంకరవర ప్రాణవల్లవే. అంటే ఏంటంటే శంకరుడు ప్రాణానికి, అన్నపూర్ణాదేవి ప్రాణానికి, ఈ భూమికి, ఈ విశ్వశక్తికి అన్నిటికి లింకు, శక్తి అంతా లింక్ అన్నమాట. గురుగారు, ఇప్పుడు ఆత్మ దర్శనం అంటే ఏంటి? మీరు ఎప్పుడు ఆత్మ దర్శనం కలిగింది మీకు? ఆత్మదర్శనం ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే, ఆత్మ పరిపూర్ణత పొందినప్పుడు మనం తృప్తి, ఆత్మ తృప్తి పొందుద్ది. ఎప్పుడు పొందుద్ది? ఆత్మ తృప్తి పొందాలంటే మనం కొన్ని పనులు చేయాలి. కొన్ని పుణ్యకార్యాలు, పుణ్యకార్యాలు కాదండి, కొన్ని పనులు ఉన్నాయి. ఏంటంటే కార్యక్రమాలు, ఎక్కడో దిక్కున మంచి నామం జరుగుతుంది అనుకోండి, వినాలి. ఎక్కడ దిక్కున ఒక వామం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఆ శబ్దాన్ని వినాలి. అంటే చాలా మంది వామంలోకి వెళ్ళి వేసి చుట్టేమో తిరిగేసి దాని మీద వేసుకుని వచ్చేస్తే ఏమి రాదు, వినాలి, అక్కడ శబ్దాలు వినాలి. అలా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఒక మంచి పని, ఎవరో ఆకలితో ఉన్నారు వాళ్ళకి ఒక అన్నం ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇస్తే, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి అన్నం తింటున్నాం, ఆహారం. అలా ఆత్మకి ఆహారం ఏంటంటే
సత్సంగం, భజన, నామ సంకీర్తన ఇవన్నీ చేస్తే ఆత్మ ఏమవుద్దంటే తృప్తి పొందుద్ది. తృప్తి పొంది ఒకనాడు నాయన నువ్వు నాకు తృప్తి పొందించావు కాబట్టి నేను నీకు దర్శనం ఇస్తున్నానని ఆత్మదర్శనం జరుగుద్ది. అలా చేయకుండా ఆత్మదర్శనం జరిగింది అన్నది కరెక్ట్ కాదు. దేని ద్వారాగా చేయాలంటే మనం చేసే వస్తువుని మన కళ్ళతో చూస్తున్నాం. ఇది ఎక్కడికి వెళ్ళింది? కళ్ళతోటి. ఈ కళ్ళు చూసి లోపలికున్న బుద్ధి జ్ఞానానికి వీటికి అన్నింటికి అందిస్తుంది. సూక్ష్మంగా లోపలికి వెళ్తుంది. ఈ లోపలికి వెళ్ళిన దాన్ని మనం ఒక మంచి పని చేసాం, దాన్ని పదే పదే ఆస్వాదించామనుకోండి, ఒక గురువు చెప్పిన ఉపన్యాసాన్ని ఆలకించి ఇంటికి వచ్చి అదే విన్నాం అనుకోండి, ఆవు నెవరేసినట్టు నెవరు వేయమన్నారు, ఆ విషయాన్ని చేస్తున్నాం అనుకోండి, ఆత్మ ఏమవుద్దంటే అది తృప్తి పొందుతూ ఉంటుంది, ఆత్మకు శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మలు అందరికీ నశించిపోయి కుంటిపడ్డాయి అంటారు దాన్ని. ఇప్పుడు ఈ జ్ఞానం ఎప్పుడైతే లోపల పంపించి ప్రతిరోజు తెలుసుకున్న విషయాన్ని ఎవరైతే నెవరం వేసుకుంటారో వాళ్ళకి ఆత్మజ్ఞానం తొందరగా, ఆత్మ సాక్షాత్కారం తొందరగా పొందుతాడు. అది కృష్ణ పరమాత్మ ఈ అర్జునుడు అడుగుతా అన్నాడు, నువ్వు నాతో తిరుగుతున్నావు, నాతోనే ఉన్నావు అంటున్నాడు. సమాజంలో ఎలా ఉంటుంది అంటే మనం అందరితోటి ఉంటాం కదా, మనం మనకులాంటి మనుషులే కాదు, మనకులాంటి మనిషే కదా అనుకుంటారు. అర్జునుడు కూడా అలాగే అనుకున్నాడు కృష్ణుడిని, నేను ఒక పని చెయ్యి, నువ్వు ఎలాగా నన్ను తెలుసుకోలేకపోతున్నావు, సరే నేనే నీకు నేను కనిపిస్తాను, నీకు స్వరూపాన్ని చూపిస్తాను, ఈ స్వరూపాన్ని చూడు అన్నాడు. ఆ చూడంటేనే చూడన్నాను కూడా అంత శక్తి, అంత బద్దకస్తుడు మనం చూడలే. అందుకు ఆయన కూడా ఏం చేశాడు, నన్ను నువ్వు చూడలేవు కాబట్టి నీకు శక్తిని ఇస్తున్నాను, చూసే శక్తిని దీని ద్వారాగా చూడని మళ్ళీ ఆయన శక్తినిచ్చి అవతారం చూపించాడు స్వరూపాన్ని. కానీ అంతవరకు లేకుండానే మనం ఈ చిన్న చిన్న పనులు చేసి తృప్తికరమైన పనులు ఏం చేసినా, చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని ఆనందపరిచాం, మనం చూసి ఆనందపడ్డారు అనుకోండి, అది ఆత్మానందం. నేను పెట్టాను అనకుండా చేయాలి. ఇది అది గుర్తుపెట్టుకోవాలి. ₹1 దానం చేసి 100 రూపాయలు చదివించుకుంటున్నారు. ఒక 100 రూపాయలు ఇచ్చి 10 సార్లు ఆ చదవకపోతే కూడా ఎందుకు చదవలేదు అంటున్నాడు. ఇంకా ఆడ ఆత్మజ్ఞానం పొందడానికి కాదు, అహంకారాన్ని పొందాలి. ఇది అహంకారం పొందే. ఈ బ్రహ్మ విద్య ఏంటంటే, బ్రహ్మ విద్య అనేది ఆత్మకు సంబంధించింది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆత్మస్వరూపం. ఈ ఆత్మ రావడానికి ఎంతో శక్తివంతం తయారవుతానే కానీ ఆత్మ రాదు. అందుకే ఇవాళ గర్భిణీ స్త్రీలు అవలేకపోతున్నారు, చాలా మంది సంతానం ఉండలేదు. కారణం ఏంటంటే ఆత్మ పరిపూర్ణత రాలేకపోతుంది, వాళ్ళు కరెక్ట్గా లేరు. ఇప్పుడు బిందువు పడగానే, స్వాతి శిలుకు పడగానే ఆ ముస్సు ఎలా అయితే మూసుకుంటుందో అలాగే ఆ గర్భం కావాలని ఆత్మ ఒకటి నాకు రావాలని కోరుకోలేకపోతున్నారు. నాకు సంతానం కావాలి, సంతానం కావాలి, లక్షలు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరిగి. వీళ్ళ శక్తి లేదు, అసలు శక్తి లేదు. ఇప్పుడు క్షేత్రం శుద్ధిగా ఉంటే విత్తనం మొలుస్తుంది. ఇప్పుడు అడవిలో విత్తనం వేస్తే మొలుతుంది అంటే అడవిలో ఏముంది? శుద్ధిగా ఉంది. కానీ మన పొలంలో విత్తనం వేస్తే మొలలేదు. ఎందుకు? దాన్ని పాడు చేసేసారు. అన్ని రకాల ఎరువులు వేసేసి అన్ని రకాలు వేసేస్తే మీరు ఎన్ని ఎరువులు వేసినా భూమి సారవంతం పోద్ది. ఆవు పేడ వేస్తే, ఆవు పెంట వేస్తే భూమి శక్తివంతంగా ఉంటుంది. అంటే దీనికి ఏమిటంటే ఆవు పేడకి ఒక శక్తి ఉంది, అది ఆత్మశక్తికి దానికి చెప్పడానికి కారణం. ఆవు పేడను తీసుకొచ్చి బూడిద చేసాం అనుకోండి కాల్చి, ఇది బూడిదని ఎవరైతే ప్రతిరోజు నీటిలో కలుపుకుని నేను చెప్పిన మంత్రం చెప్పించి పిల్లలు లేనోడు అది తాగమనండి, నీటిలో వేసుకుని తాగితే సంతానం కలుగుద్ది. అయిపోయింది, సంతానం అక్కడే కలుగుద్ది. లేదు ఉదయం భార్యాభర్తలు ఇద్దరు కలిపి యాప చెట్టు రావి చెట్టు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆత్మ ప్రదర్శన, నేను తిరుగుతున్నాను కాదు, ఆత్మతో లోపల మనసులో కలుసుకుంటూ తిరిగితే సంతానం కలుగుద్ది. పూర్వం చేసేవారు అందరం, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. హాస్పిటల్లో ఇంకొకరు నమ్ముతున్నాం తప్ప మనం నమ్ముకోవట్లేదు. నేను చెప్పేది అదే. విభూతి ఏమిటది ఆగెత్తే అవ్వదు, దానికో శక్తి ఉంటుంది. గ్రహించే శక్తి ఏదైతే ఉందో ఆ గ్రహించే శక్తిని ఆవు పేడలో కూడా ఉంది. అదే సారవంతం చేస్తుంది భూమిని. ఈ భూమిలో మనం ఎత్తున వేస్తే ఏమైంది? మనకు మురిసింది, బలంగా వచ్చింది, శక్తివంతంగా ఉంది. అదే శక్తి ఈ విభూతి ఎదురే వేసుకుని తాగు, శక్తివంతంగా మారిపోయింది. భూమిని వేస్తే శుద్ధి అయినప్పుడు గర్భం ఎందుకు శుద్ధి అవుతుంది. ఇది చేయరు. ఇది బూడిదే కదా. ఎవరో సాధు వచ్చి బూడిద ఇచ్చాడంటే, సాధు వచ్చి బూడిద ఇస్తాడా? ఆయన ఎంత శక్తివంతంగా తయారు చేస్తాడు. మేము విభూతి తయారు చేయాలంటే అన్ని తెచ్చుకుంటాం, మన ఊరికి అన్ని తెచ్చుకుని విభూతి తయారు చేసుకుంటాం.
అదుతూనే రాదు. వీళ్ళు ఏమనుకుంటారు ఆ సాధు వచ్చి ఉత్తినే బుద్ధి ఇచ్చాడు అనుకుంటారు. ఆ తేడానికి ఈ అడవులంట చెట్లంట పొట్లంట ఎవరినో కూడా తిప్పితే అది తెచ్చి పడేస్తాడు. ఆడికి ఎంత కొంత ఇస్తాం. ఈ బూత్ తీసుకున్నాను కూడా ఈ బూత్ కింద అది ఈ బూత్ కూడా అంటలేదు కొంతమంది. బూడిది ఇచ్చారు. ఈ బూడిది ఇస్తారా? ఏదో పూర్వం సామెత ఉంటది, సన్యాసి కలిస్తే బూడిద రాలిందంట. సన్యాసి కలిస్తే బూడిద రాదు. ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. శక్తి తెరవద్దు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేది ఏంటి? ఒరిజినల్ గా ఉండే వాళ్ళు ఏం ఆడుకుంటారు? పరమాత్మని ఆడుకుంటారు. గీతలో పరమాత్మ అన్నాడు, గొప్ప వాళ్ళందరూ కూడా మహాపురుషులు యోగులు అందరూ కూర్చుని నా గురించి చర్చించుకుంటా ఉంటారు నాయన అని చెప్పారు. చర్చించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు, సత్సంగం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళే. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే గాని మన జరగదు. ఈ శరీరాలు చాలా మంది శరీరాలు నశించిపోతున్నాయి. మనిషి ఉంటున్నాడు కానీ ఈ శరీరం అంతా పలుచుకొని రాలిపోతుంది. కారణం ఏంటి అంటే శరీరానికి శక్తివంతం తగ్గిపోతుంది. క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి? మా చిన్నప్పుడు క్యాన్సర్ లేదు ఎవరికి. ఇవాళ క్యాన్సర్ ఎందుకు వచ్చి? క్యాన్సర్ చాలా మంది క్యాన్సర్లు ఉన్నాయి. ఎందుకంటే అవసరం లేనివన్నీ వాడుతున్నారు. కెమికల్తో తెచ్చినవన్నీ బొట్టులన్నీ కెమికలే పెడుతున్నారు. ఇక్కడ బొట్టు కెమికల్తో పెడితే బొట్టు కుంకుమ పెట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. ఆ రాళ్ళు ఉంటాయి అడ్లతో తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఈ కొత్తగా ఏం చేస్తున్నారంటే కొంతమంది దగ్గర కుంకుమ తెచ్చుకుంటే వాళ్ళు కెమికల్ కలిపిస్తున్నారు. కుంకుమలో కూడా పెట్టుకుంటే ఇక్కడ మచ్చ వచ్చేస్తుంది, క్యాన్సర్ వస్తుంది. విధర్మీయులు అంటే మన ధర్మాన్ని నచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దానికి అన్ని కలుపుతున్నారు. అది తెచ్చుకుని పెట్టుకుంటే అదేమవుతుంది? క్యాన్సర్ వస్తుంది. బొట్టులు తెచ్చుకుంటున్నారు జిగురుతోటి. ఆ జిగురుతో పెట్టుకుంటే క్యాన్సర్ రాదు. ఇవాళ స్త్రీలకే ఎక్కువ క్యాన్సర్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా చూడండి, ఎక్కడంటే చూడండి అందరికీ స్త్రీమూర్తులకే క్యాన్సర్. ఒక క్యాన్సర్ కాదు, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. ఏంటి ఇవన్నీ ఎందుకు రావాలి? ఇవన్నీ పూర్వం మా వాళ్ళకి ఎవరికి లేవు. మా 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 నాన్నమ్మ గారు 105 సంవత్సరాలు బతికారు. ఆవిడకి ఏ రోగం లేదు. ఇప్పుడు భూమాతకు సేవ చేస్తాను ఉండేది. నాకు చెప్పినట్టు భూమాత సేవ చేసిన వాళ్ళు ఎవరు? పొద్దున్న లేచి సూర్య నమస్కారం పెట్టిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ చేస్తే సూర్యకిరణాల్లో తిరిగితే క్యాన్సర్ ఎక్కడ ఉంటుంది? గోమాతకు పూజ చేసే వాళ్ళు ఎవరు? గోవుని చంపేస్తుంటే ఇంకా భలే చంపాడని వీడియోలు పెడుతున్నారు. అది పాపం రాదా మనకే? అలాంటి వాళ్ళు ఉన్నారు సార్. ఈ కలియుగం నశించిపోవడానికి కారణం ఏంటంటే కలియుగం ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. సత్యయుగం వస్తుందని చెప్తున్నారు. సత్యయుగం కోసమే ప్రయత్నం చేస్తున్నాం మేమందరం. మాలాంటి మాట వింటలేదు, అబద్ధాలు నమ్ముతున్నారు. నిజాలు మాట్లాడే వాళ్ళు మాట వింటారు. ఇప్పుడు నేను వేళ మాట్లాడిన మాటలో ఏ ఒక్కడ ఎవరన్నా తీసుకున్నా వాళ్ళకి సత్యం తెలియబడద్ది. ఇందులో సత్యమే చెప్తాం, అబద్ధాలు ఎక్కడ చెప్తాం? మేము తిరుగుతున్నాం, గ్రామాలను తిరిగినాడు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. మేము ఎవరిని ఏమి విమర్శించడానికి రాలేదు, విమర్శించం కూడా. భీమాకి వచ్చి మళ్ళీ ఆడిని విమర్శించి మేము ఎందుకు కర్మ వేసుకుంటాం? నువ్వు వెళ్ళే వాళ్ళు మేము మార్చుకోవడం మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ధర్మం ఇది. వాళ్ళ ధర్మం కోసం చెప్పుకునే మన ధర్మం కోసం ఎందుకు చెప్పుకోకూడదు? నేను చెప్తున్నాం, బాధలో ఉన్న వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాం. మరి ఆ కూర్చున్నప్పుడు మారరాళ్ళు ఖచ్చితంగా నువ్వు అంటే ఏంటి, నీ ఆత్మ అంటే ఏంటి, నువ్వు పరమాత్మ స్వరూపం, నువ్వు ఇలా దిగజారిపోవద్దు, నువ్వు శక్తివంతంగా పేరు, ఆనందంగా ఉండు. ఇదే ఆనందం, ఇదే పరమానందం, ఇదే బ్రహ్మానందం. ఈ ఆనందాన్ని ఇక్కడ పొందామంటే నువ్వు డైరెక్ట్ గా ఎక్కడైతే పరమాత్మ ఉన్నాడో, విశ్వశక్తిలో ఉన్న పరమాత్మకి, విశ్వేశ్వరుడి దగ్గర నువ్వు చేరుకుంటావు. అదే మానవజనం వచ్చింది. మానవజనం దేనికోసం వచ్చింది? దానికోసం వచ్చింది. దానికోసం మర్చిపోయి ఇక్కడ ఉన్న రుచుల కోసం, ఈ సినిమాల కోసం, ఈ ఆనందాల కోసం, క్షణిక ఆవేశాల కోసం, వీటి కోసమే కొట్టుకుంటూ మానవుడు కొట్టుకుపోతాడు. అంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతుంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంటే మామూలుగా ఉండేవాడి కంటే కూడా దీంట్లో బాగా పీల్చి పిప్పి చేసినట్టుగా అన్ని రకాలుగా కర్మల్ని బయటపడడానికి ఎక్కువ కష్టాలు. ఈ మార్గం మీకు ముందు చెప్పేది అదే. మార్గం రావడానికి సరైన గురువు ఉండాలి సార్. గురువు ఉంటే గురువు కాపాడేస్తాడు, ఏది అడ్డు రాకుండా కాపాడతాడు. నాకైతే ఈ మార్గం వచ్చింది ఎప్పుడు ఏ కష్టం అనిపించలేదు. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎప్పుడు ఆనందంగా. నాకు నేను నాతో పాటు నాతో ఉండే వాళ్ళు అందరూ ఆనందంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. కారణం ఏంటంటే గురువు. ఆ గురువుని పట్టుకోవాలి. చాలా మంది అమ్మవారి గ్రహం పెట్టుకుని అమ్మవారిలాగే చేస్తూ ఉంటారు. అదే అంతవరకే. గురువు ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా ముందు తీసుకెళ్తాడు. కొంతమంది పూజలు చేస్తుంటారు, అమ్మవారి పూజలు చేసి వాళ్ళు అమ్మవారి ఉపాసన చేసి అక్కడే ఉండిపోతారు. అది దేనికోసం ఆ ఉపాసన దేనికంటే ఒక రకంగా చెప్పండి, సంపాదన కోసం, డబ్బుల కోసం. వాళ్ళ మానసిక ప్రశాంతత కోసం కూడా అనుకోవచ్చు కదా. మానసిక ప్రశాంతత అయితే జాతం చాలు.
మానసిక ప్రసాదం కావాలంటే పత్రి గారు చెప్పిన ఒక జ్ఞానం ఉంది, అది మరీ సులువైంది. ఆ ఒక్క జ్ఞానం చాలు. ఇంకా మోక్ష మార్గాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా మాట్లాడేటోళ్ళు చెప్తాం. ఇంకా ఏమన్నా కావాలి, ఇంకా ఒక శక్తివంతంగా తయారవ్వాలి, మనం కూడా 10 మందికి ధర్మాన్ని పంచాలి, మనం కూడా శక్తిగా తయారై ధర్మం పంచాలనుకుంటే మాట్లాడేటోళ్ళు మా గురువు గారు నేను చెప్పిన విద్యనే మేము తయారు చేసి పంపించగలం. అలా మా దగ్గర ఉంది, ఆ విద్య చెప్పగలరు. అంతేగాని ఈ మీరు చెప్పిన విద్యలన్నీ కూడా మన దగ్గరికి రావండి. మనలాంటి ఎందుకు రావంటే మేము జన్మతః కూడా మాకు నక్షత్రం ఉంది కదా, మా నక్షత్రం రానివ్వదు. ఇప్పుడు ఎవరికి వస్తాయంటే అవి భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఎవరు ఏది కోరుకుంటే అయ్యే వస్తాయంట. దైవంతో ఉండేవాళ్ళు దేవతలను పూజిస్తారు, రాక్షసులు రజోగుణం వాళ్ళు, తమో గుణం గలవాళ్ళు, యక్ష రాక్షసులు పూజించే వాళ్ళు ఎవరో అహంకారులు అందరూ కూడా యక్ష రాక్షసులు పూజిస్తారంట. అహంకారం అంటే యక్ష రాక్షసులు అంటే రాక్షసులు ఏం చేస్తాడు, కనపడడం వాళ్ళు చంపుతాడు, వీడికి అదే ఇష్టం. భూతపేత పిశాసాలు పూజించేవాడు ఎవడో తమో గుణం అంటే ఆయనకి ఆత్మానం ఏం కావాలా, రక్తం కావాలా, బలి ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే పాపం, ఎంత పాపం చేస్తే అంత అవి వశమవుతాయి. సరే పాపం చేశాడు, రేపు పొద్దున్న చేయకపోతే ఈయనే తినేస్తాయి. ఇక అటువంటి వాటికి ఎందుకు వెళ్ళడం అని నేను అనేది, అటువంటి వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి? కొత్త మార్గాలు మనం ఉన్నాయి కదా, మంచి మార్గాలు చాలా ఉన్నాయి సార్. సాధనలో నేను చెప్పేది ఎవరికైనా సరే ఒకటే మాట, సాధన నేర్చుకోవాలనుకుంటే ఏం అవసరం లేదు, ఒక గురువుని పట్టుకుని ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని చెప్పించుకుంటే సాధన వచ్చేది. అంటే మీరు ఒక 10వ తరగతి వరకునే చదివారు ఉంటారు, కానీ మీ లోపలికి ఇంత జ్ఞానం ఏ విధంగా రాబడింది, ఏం చేస్తే వచ్చింది? ఏమీ చేయలేదు, సాధన చేశానంతే. నాకేం తెలియదు, నిజాన్ని చెప్పాలంటే ఇప్పటికి కూడా నాకేమీ తెలియదు. ఇప్పుడు దా చెప్పింది కూడా నాలో ఏదో శక్తి ఉంది, అదే చెప్పిస్తుంది. నేను చెప్తున్నాను అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆలోచించారు ఎప్పుడైనా, ఏంటి నేను ఇలా చెప్తున్నాను, ఇది ఎలా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటన్నా? నేను ఆలోచించడానికి ఏంటి, నేను ఒకటే ఆలోచన పెడతాను, నా గురువు గొప్పవాడు, ఆయన వల్ల ఇదంతా వచ్చింది, ఇంకా నేను ఇంకేం ఆలోచించాలా? నా ప్రాణం, నా జీవితం, నా యొక్క ఈ దేహం తల్లిదండ్రులు ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను ఆదుకున్న వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు ఉన్నని చెప్పి వాళ్ళు మంచి చెట్లన్నీ చూశారు. వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళకి ఉత్తమ కర్మలన్నీ మనం చేయాలి కాబట్టి అన్ని చేసే వాళ్ళని పంపించాం. అది ధర్మం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి చేయవలసిన కర్మలన్నీ చేయాలి. వాడు ఎవడైతే చేయడో వాడికి కూడా ఉత్తమ కర్మ చేయనోడికి జ్ఞానం రాదు. ఆ ఇంట్లో ఏ ఇబ్బందులు వస్తానంటాయి. అది వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, పితృదేవతలు, పితృకర్మలు ఖచ్చితంగా చేయాలి. చేయని వాళ్ళకి ఖచ్చితంగా. అందుకే పిఠాపురం పితృకర్మలు చేయడానికి పిఠాపురం పాతగయ క్షేత్రం ప్రసిద్ధి. ఆ గయాసురుడు కోరుకున్నాడు, గయాసురుడు నా క్షేత్రంలో ఎవరైతే పితృదేవతలకి పిండ తర్పణ చేస్తారో వాళ్ళకి మంచి మార్గాలు జరిగేలా చెయ్యి స్వామిని వాళ్ళని త్రిమూర్తులు ఇద్దరిని కోరుకున్నారు, విష్ణు బ్రహ్మ మహేశ్వరుని. అందు గురించి అక్కడ చేసిన వాళ్ళకి ఉత్తమ కర్మలకి ఉత్తమ జ్ఞానం వస్తుంది. అందుకు పిఠాపురం ప్రసిద్ధి దానికి. అలా తల్లిదండ్రులు పూజ చేసుకోవాలి సార్. తర్వాత గురువు అంటారా, గురువు అపారమైన గురువు ఎప్పుడు కూడా ఉంటాడు సార్, కనుక శిష్యులు కాపాడుకుంటూ ఉంటాడు. చాలా మందికి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు పిఠాపురంలో ఉండగా కూడా ఇక్కడికే వచ్చి దర్శనం ఇచ్చారు, మా గురుగారు ఇప్పుడు వచ్చి దర్శనం ఇచ్చి వెళ్ళారు అని చెప్తుంటారు కదా, అది ఎలా సాధ్యం అవుతుందండి? అతను నా మీద గురి పెట్టాలి, అంటే గురువు మీద గురి పెట్టాలి. అశ్వరపేటలో ఒక ఆయన మీరు చెప్పిందే జరిగింది. అశ్వరపేటలో శిష్యులు ఉన్నాడు. నేను వైజాగ్లో కార్తీక మాసంలో వైజాగ్లో మేము సాగర్ తీరాన్ని ఒక కార్యక్రమం పెట్టాం, దీపోత్సవం చేద్దాం కంటే వెంటనే ఫోన్ చేసాడు ఆయన, గురుగారు దీపోత్సవం సాయంత్రం ఈడాయనకి ఫోన్ చేసి, గురుగారు మీరు అశ్వరపేటలో పలానా రాణి గారు ఇంటికి వచ్చారంట, నేను వస్తున్నాను, మీరు వెళ్ళిపోకుండా ఆఫీసులో పని అక్కడ ఉంది, అక్కడ అప్పచెప్పి వచ్చేస్తున్నాను, మీరు వెళ్ళకండి అని. నేను అన్నాను, సరే నాయన మీకు ఎవరు చెప్పారు అన్న. వాళ్ళు ఫోన్ చేశారండి, అక్కడ ఒక ఆయన విడి సామాన్లు అమ్ముతాడు ఆ ప్రసాద్ అని, వాళ్ళందరూ ఫోన్ చేశారని మీరు వచ్చారని. నేను అప్పుడు అనుకున్నాను, నేను వెళ్ళడం ఏంటి అంటే గురుగారు ఏదో వింత చేస్తున్నారు అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు ఏమైందో నాకు తెలియదు. ఆ ఫోన్ అప్పటికి కూడా ఉంది. అలాగే మేము పుట్టపర్తి వెళ్ళాం, ఒక ఆయన నేను ఇక్కడ హైదరాబాద్ ఒక ఆయన కొత్త కారు కొనుక్కుని గురుగారు పుట్టపర్తి తీసుకెళ్తాను.
వెళ్ళిన కానించి ఉదయం నుంచి సాయంత్రం దాకా అతను ఒక అబ్బాయి నాతో తిరుగుతున్నాడు, మా కోడ. ఏంటి ఇలా తిరుగుతున్నా? సాయంత్రం అడిగాను, స్వామి ఏంటి నువ్వు అలా మా కోడని తిరుగుతున్నావు అంటే, మీరు 6 రోజుల క్రితం వచ్చారండి, మీరు మా ఇంటికి వచ్చారు అని అడిగి, నేను 6 రోజుల క్రితం రావడం ఏంటి? ఇదే రావడం పుట్టపతి ఎప్పుడు రాలేదు, ఎప్పుడో 91లో ఎప్పుడో వచ్చాను, అయ్యప్ప మారేసినప్పుడు వెళ్ళాం, అదే రావటం అంటే, లేదండి మీరు వచ్చారు అన్నారు. సరే నేను రావడానికి కారణం ఏంటి అన్నాను. మీకంటా ముందు ఒక ఆయన పొడుగ్గా ఉండి ఒక ఆయన వచ్చాడండి, మీ ఫోటో ఇచ్చాడు, మా ఇంట్లో మీ ఫోటో ఉందన్నారు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఫోటో ఉంది. ఎవరు వచ్చారు? గురుగారు. అంటే ఏదో లోకం కోసం, లోక కళ్యాణం కోసం ఏదో చెయ్యాలి కాబట్టి వాళ్ళ ఇంటికి నా ఫోటో ఉంటుంది. నేను ఎప్పుడు ఆయన ఎవరో తెలియదు. అలా అలా ప్రతి చోట మన కుంభమేళాలో కూడా, నేను కుంభమేళాకి వెళ్ళలేదు, అందరూ కుంభమేళాలో మీరు కనపడ్డారండి, మీరు కనపడ్డారని ఫోన్ చేసేవాడు. సరే కనపడ్డాను కదా, కుంభమేళ ఫస్ట్లో వెళ్ళి వచ్చేసాను నేను, మళ్ళీ ఈ జనంలో వెళ్ళలేం కదా. అదైతే అందరూ ఏమంటున్నారు, మీరు వచ్చారండి, మీరు కనపడ్డారు, పిలుద్దాం అనుకున్నాం, ఆ గౌరీలు వీళ్ళందరిలోనూ మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము పిల్లపోయాం. అంటే ఎక్కడుంది అది? సూక్ష్మంగా ఇది ఈ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే అండి, సూక్ష్మంగా తయారు చేసేస్తారండి మన సాధన ద్వారాగా మనిషి సూక్ష్మంగా తయారైపోతుంది. ఈ ఆత్మ అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. అందుకే కృష్ణ పరమాత్మ గురించి చెప్పడం కారణం, ఆయన క్రియాయోగి. క్రియ అంటే ఏంటంటే పని చేయడం. ఈ క్రియ అన్ని చోట్ల పనిచేస్తుంది, ఒక చోటే కాదు. అందుకు పరమాత్మ అణువణువున ఉన్నాడు, ప్రతి చోట పరమాత్మ ఉన్నాడు. పరమాత్మే నా రూపంలో కనిపిస్తున్నాడు, అంతే, నేను కాదు. అందుకు దత్తాత్రేయుడు ఏం చెప్పాడు? దత్తాత్రేయుడు అందుకే దత్త అనగానే వస్తాడని చూసారా, అదే దత్తాత్రేయుడు స్వరూపం. దత్తాత్రేయుడు ఏదో రూపంలో కనిపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికే. ఒక్క రూపంలో రావచ్చు, ఆవు రూపంలో రావచ్చు, ఇంకొక రూపంలో రావచ్చు, మనిషి రూపంలో రావచ్చు. కానీ మనం గుర్తించలేం. ఆ గుర్తించినోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టుకుని ఉంటాడు కూడా. ఇదే అసలు విషయం. అది పరమాత్మ కూడా పట్టుకుని ఉన్నాడంటే, మరి ఇందాక నేను చెప్పినట్టు క్షేత్రం తయారై ఉండాలి కదా, అంటే శుద్ధి అయి ఉండాలి. ఈ దేహం శుద్ధిగా ఉండాలి, ఈ లోపల ఆత్మ శుద్ధి అయి ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి, ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి. ఇంద్రియాలు మన ఆధీనంలో ఎవరైతే పెట్టుకుంటారో, తాబేలు చూడండి, ఏదైనా శబ్దం ఉందనుకోండి వెనక లాక్కుంటుంది. అలా మనకి ఎప్పుడైతే అలజడులు వస్తున్నాయో, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయో, ఎవరైతే ఇంద్రియాలను లోపల పెట్టుకుంటాడో వాడు తనలో తాను ఎవరైతే చూసుకుంటాడో వాడు ఉత్తమ పురుషుడు అవుతాడు, అవతార పురుషుడు అవుతాడు కొంతకాలానికి. నాకు మీ దగ్గర నుంచి ఏంటంటే శక్తిపాతం అనేది మీరు ఎలా చేస్తారు? నేను శక్తిపాతం ఎవరికి చేయను సార్. ఇంతకుముందు మరి మీకు గురువులు చేసినప్పుడు మీరు ఎందుకు చేయరు వేరే వాళ్ళకి? నేను ఆల్రెడీ చేసుకోమని చెప్తున్నాను. నేను ఎవరికి శక్తిపాతం చేస్తాను నేను ఎవరికి చెప్పట్లేదు. నువ్వే చేసుకోవాలన్నాను, నీకు నువ్వే సెల్ఫ్ సర్వీస్. నేను చేస్తానంటే లక్షలు పోసేస్తా అప్పుడు నాకు, నేను కూడా డబ్బులు లొంగిపోతాను. మీకు అర్థమైందా? అక్కడ నుంచి బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నాకు అహంకారం వస్తుంది. నేను డబ్బులే దగ్గర రానివ్వట్లేదు, నాకెందుకు ఈ అహంకారాలు? మీకు అర్థమైందా? డబ్బు రావట్లేదండి, నేను ఇచ్చిన దాన్ని ఖర్చు పెడతా ఉంటాను, సేవ చేస్తా ఉంటాను. సాధనలో కూర్చోబెట్టడం కోసం గురువు ఎంతో కొంత శక్తిని శిష్యుడికి ఇస్తే తొందరగా వారికి సాధన కుదురుతుంది. మన నా నుంచి ఏం గమనించారు ఇప్పటి వరకు మీరు అడిగారు చాలా, నా నుంచి ఏం గమనించారు? నేను శిష్యుని ఎలా తయారు చేస్తున్నాను? నేను చూపు ద్వారాగానే ఇస్తాను. మీకు ఎవరికైనా సరే నేను చూపు, నా కోపం వచ్చిందనుకో నవ్వుతాను, నా శిష్యులకు తెలిసిపోద్ది. ఎవరన్నా ఏదన్నా తప్పు చేశారనుకోండి నవ్వుతాను, నవ్వుతా కోపం వచ్చింది అనుకుంటాను. మీకు అర్థమైందా? వాళ్ళకి అర్థం అవుద్ది. అలా నేను ఎవరిని ఏమన్నా, ఎవరికన్నా బాధ వచ్చిందనుకో నేను ఏడుస్తాను, వాళ్ళు అనుకుంటారు ఎవరికో బాధ వచ్చింది అందుకే గురుగారు ఏడుతున్నారు అనుకుంటారు. అంటే నాదంతా రివర్స్. అంటే నేను ఎవరిని బాధ పెట్టను కాబట్టి, బాధ పెట్టను కాబట్టి నేను బాధపడతాను. మా గురుగారు బాధపడ్డారు నా గురించి, అందుకు నాకు అర్థమైంది. నా గురుగారు ఈయనకి కష్టం వచ్చింది అని నేను బాధపడ్డాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను సంసారం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుసు. సంసారం ఎందుకు బాధపడతాడు? సంసారం పిల్లల కోసం బాధపడతాడు, పిల్లలు లేరని బాధపడతారు, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ చదువుల కోసం బాధపడతారు, లేదంటే తల్లిదండ్రులని పోషించలేక బాధపడుతున్నారు. ఒక్క పిల్లల్ని కని పెంచలేకపోతున్నారు. మరి మాకు 8 మందిని కన్నారు, 10 మందిని కన్నారు, మేము అందరం నలుగురు. మా వాడు పోషించారు. ఆ రోజుల్లో డబ్బులు లేవు, పండించుకుంటేనే, పొలం పండించుకుంటేనే, ఆ కూలి పనికి వెళ్తేనే ఆ రోజుల్లో రూపాయి పొద్దున పనిచేస్తారు, ₹10 30 గత రూపాయి. అటువంటి రోజుల్లో పెంచారు పిల్లల్ని. మరి ఇలా లక్షలు జీతాలు వస్తున్నాయి, పెంచలేకపోతున్నారు.
కారణం ఏంటి? శక్తి లోపం. శక్తిని సంపాదించుకుంటే అన్నీ ఉంటాయి. ఆశలకు కూడా వాళ్ళు హద్దులు పెట్టుకున్నారు, దాటిపోయారు. రూపాయి కూలిచ్చినప్పుడు ఊరు దాట వెళ్లకుండా పిల్లల్ని హ్యాపీగా పెంచుకున్నారు. ఇవాళ లక్షలు డబ్బులు వచ్చినప్పుడు జేబులో ఎవరికి 10 రూపాయలు ఉండలేదు, లక్షల జీతాలు వస్తున్నాయి, డబ్బులు ఉండలేదు. కారణం ఏంటంటే ఆశ ఆశ ఆశ. ఆడికంటే గొప్పగా నేను ఉండాలి, ఆడికంటే గొప్పగా నేను ఉండాలి. మా శిష్యుడికి కారు ఉంది. ఆయన అన్నాడు, గురుగారు ఇలా కారు కొందాం అనుకుంటున్నాను అన్నాడు. కారు ఉంది కదా అని. మా స్నేహితులు చాలా మంది మంచి లెవెల్లో ఉన్నారు, నేను ఆ లెవెల్లో ఉండాలి కదా అన్నాడు. సరే నీ ఇష్టం సార్, నేను ఎవరినో దండానికి. సరిగ్గా కారు కొనుక్కున్న తర్వాత ఒక సంవత్సరం తిరిగిన తర్వాత ఈ వ్యాపారాలన్నీ ఇప్పుడు ఆ కారుకి డబ్బులు కట్టాలా, ఇల్లుకి డబ్బులు కట్టాలా, ఈ వ్యాపారాలు ఏం చేయాలి? ఎవరి కోసం ఎవరికో నువ్వు చూపించాలనా? నాకు నన్ను నేను డ్రెస్ వేసుకున్నాను స్వామి, నేను ఎవరికో చూపించాలని డ్రెస్సా? నా కోసం నాకు డ్రెస్సా? నా కోసం నేను వేసుకుంటే చాలు. నేను ఎవరికో చూపించాలని వేసుకున్నానా? ఇది మనల్ని ఏమం చేస్తుంది. ఈ డ్రెస్సే మనల్ని తొక్కేస్తుంది. ఎక్కడ లేడు భగవంతుడు. ఈ డ్రెస్లో ఉన్నాడు, ఈ రుద్రాక్షలో ఉన్నాడు, ఈ సెల్ ఫోన్లో కూడా ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు గమనిస్తుంది, వెంటనే మనల్ని ఎటు వెళ్తే అటు తొక్కేస్తుంది. ఇది జరిగేది, అదే ఇప్పుడు జరిగేది. ధర్మం కోసం పనిచేస్తున్నా అంటున్నారు చాలా మంది, అందులో కూడా మోసం చేస్తున్నారు. ధర్మం నశించేస్తుంది, వాళ్ళని దెబ్బ కొట్టేస్తుంది. ఒరిజినల్ గా ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎలా వెళ్తున్నారు చూసారా? ధర్మం కోసం పరిగెడుతున్నారు, టక్ టక్కున పనిచేస్తున్నారు. ధర్మం 2 రకాలుగాను పనిచేస్తుంది. ఆ ధర్మాన్ని అది ఏం చేయాలో తెలుసు, ధర్మాత్మ ఎలా కాపాడాలో తెలుసు. అందుగురించి ధర్మం పట్టుకుంటే నేను రక్షిస్తుంది. అందుకు ధర్మం రక్షిత అన్నారు. ధర్మాన్ని పట్టుకోవట్లేదు, ధర్మం పేరు చెప్పి ప్రతిరోజు గుడికి వెళ్తారు. చివరి గుళ్ళు ఎక్కడ ఖాళీ లేవు, కానీ చేసేదంతా ఆ ధర్మం. ముఖ్యంగా ఏంటంటే ఈ సాధన మార్గం, ఈ మార్గంలో ఉన్న వాళ్ళు శిష్యులకి వారు ఏ విధంగా సాధన చేసుకోవాలి ఏంటి చెప్పడమే కాకుండా ఎలా జీవించాలో కూడా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలండి. జీవితం చాలా ఆనందమయమండి. జీవితం అంటే మానవ జన్మ అనేది ఆనంద జీవితం. ఆనందంలో జీవించవచ్చు ప్రతి ఒక్కరు. దాన్ని క్రమశిక్షణతో వెళ్ళాలి, వెళ్తే ఆనందంగా ఉంటాడు మనిషి. మీరు చిన్నప్పుడు భజనకి అది వెళ్ళేవారు అన్నారు, ఇప్పుడు కూడా భజన చేస్తున్నారా? ఇప్పుడు చేయట్లేదు, అంత ఖాళీ లేదు. చేయిస్తున్నారా? చేస్తారు. మా శిష్యులు అందరూ పాటలు పాడతారు, అన్ని చోట్ల భజన చేసుకుంటారు, అన్ని చేస్తారు. అప్పుడు బాగా మీరు ఏ భజన కీర్తన పాడేవారు? అంటే అవన్నీ పాడి చూపించాలంటారు మీరు, అదే నాకు అర్థమైంది. అది ఒక కీర్తన అంటే స్వామివారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు పాడినప్పుడు ఆ భగవంతుడు ఇలా సంచరిస్తూ ఉంటుంటాడు ప్రాంతంలో. ఇప్పుడే ఉన్నాడు, సంచరించడానికి ఎప్పుడు ఉంటాడు కాబట్టి పాడడానికి ఏమన్నా అంటే ఇప్పుడు అప్పట్లో పాడేవాళ్ళు కానీ ఇప్పుడు మేము మౌనానికి ఎక్కువ వచ్చేసాం. అంటే గురుగారు అన్నారంటే ఎక్కువ మౌనంగా ఉన్నాడు స్వామి అన్నారు, ఆయన చెప్పారు కాబట్టి మేము పాడటం మానేసాం. ఇప్పుడు ఏంటంటే నాకు బాగా నచ్చిన పాటల్లో ఈ మధ్య కాలంలో ఏంటంటే పాటను మేమే మార్చుకున్నాం. అది హిందీలో సాంగ్ ఉంటుంది. హిందీలో హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి కేశవారి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. అలా తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేసుకున్నా అంటే అది కూడా అలాగే ఉంటుంది సేమ్. మల్లె పూల మాల ధరించి మధుర మురళి గానము చేసి వెన్నదంగా నా హృదయమునే దోచుకుపోయావే, వెన్నదంగా నా హృదయమునే దోచుకుపోయావే హరి సుందర నందముకుంద హరి నారాయణ హరి ఓ. రావయ్య కృష్ణయ్య గోకుల బాలకుడా, రావయ్య కన్నయ్య నందగోపతనయ, రావయ్య కృష్ణయ్య గోకుల బాలకుడా, రావయ్య కన్నయ్య నందగోపతనయ హరి సుందర నందముకుంద హరి నారాయణ హరి ఓ హరి నారాయణ హరి ఓ. చాలా అద్భుతంగా ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నో విషయాలు ఈరోజు మనం మరి మీకు సంతృప్తి ఇచ్చి ఉంటుంది ఈ సత్సంగం అని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం
ఎప్పుడు ఒకటే నేను నమ్ముతాను, ఎక్కడ ఏం జరగాలో, ఎక్కడ దేనికోసం ఏమి అవ్వాలో దానికోసం పరమాత్మ పంపిస్తూ ఉంటాడు. అలా మానవ రూపంలో మానవుల్ని అందరినీ పనిచేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంతోమంది మహర్షులు, స్వాములు ఎంతోమంది పనిచేస్తున్నారు. ధర్మం కోసం కూడా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి పనంగా పెట్టి పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ ధర్మం రక్షించబడాలని, రాబోయే తరానికి ఏమి ఇవ్వాలని పనిచేసేవాళ్ళు. అంటే రాబోయే తరం నశించిపోకూడదు. ఈ ధర్మం ఇతర దేశాల్లో ధర్మం వృద్ధి అవుతుంది. హిందూ ధర్మం చూడండి, ఇతర దేశాల్లో అందరూ కూడా శ్రీకృష్ణుడి కోసం ఎంతో ఆనందంగా పొందుతున్నారు. మరి మన దేశంలో ఎంత పొందినా మన దేశాన్ని ఎందుకు మొక్కలు చేయాలనుకుంటున్నారు? ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా కూడా? అంటే చెప్పడానికి మనం వెళ్ళడం లేదు, మనం పైన మాట్లాడుతున్నాం తప్ప మనం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు పక్కనకి వచ్చింది ఆయన, నీకు ఏ కష్టం వచ్చింది కదా, మేము ఉన్నాం కాదని చెప్పడానికి ప్రయత్నం జరగట్లేదు. అది స్వామీజీలు, ఇప్పుడున్న స్వాములు, గురువులు, స్వామీజీలు చేయగలిగితే, అలా వెళ్ళగలిగితే ఎవ్వరో ఇంకో దానికి వెళ్ళరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే బొట్టు ఉండాలి. బొట్టు లేకపోతే తనకున్న శక్తిని అందరూ కోల్పోతారు. ఎవరు చెప్పే మాట అన్నా బేగా కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు కనెక్ట్ అయిపోతున్నారు, చాలా మంది జనంలో వస్తుంది, ఇతరులకు కనెక్ట్ అయిపోతున్నారు, మతం మారిపోతున్నారు, లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి పెళ్లి చేసేసుకుంటున్నారు, లవ్ జిహాది అంటున్నారు. మనం రెడీగా ఉండకపోతే వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు? నీ దగ్గర బొట్టెట్టుకోవట్లేదు. ఇప్పుడు అమ్మాయిలు అందరూ బొట్టెట్టుకోకపోతే ఏంటంటే ఆకర్షణ, అవతలకి వినే శక్తి వెళ్ళిపోద్ది. బొట్టు పెట్టుకోగానే ఏమవుతుంటే ఎవరు చెప్పినా వినరు. మీకు మంచి రహస్యం చెప్తాను ఇవ్వండి, చాలా అద్భుతమైన రహస్యం. అల్లూరు సీతారామరాజు గారి గురించి చెప్తాను, మీరు ఇది ఖచ్చితంగా వేయవలసిందే. ఈ అల్లూరు సీతారామరాజు గారు ఆ అడవిలో ఎవరికి ఏమీ తెలియదు. మా గురువు గారు చెప్పారు, అందరూ ఏం తెలుసు పాపాలకు పండించుకోవటం, కట్టెలు తెచ్చుకోవటం, వండుకుంటూ తినడం తప్ప ఏం తెలుసు. అలాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీకు రివర్స్ అవ్వడం, వాళ్ళని యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే ఆయన కాళీమాత పూజ చేశారు. అల్లూరు సీతారామరాజు గారు పూజ చేసి కుంకుమ తీసి బొట్టు పెట్టి ఒక ఆయుధం ఇచ్చి ఎవరో నాయన అంటే వీళ్ళందరూ వెళ్ళి యుద్ధం చేసేవారు. మొత్తం ఎవరు ఎంతమంది వచ్చిన బాణాలతో కొడేసేవారు. వీళ్ళేం చేయలేకపోయేవారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనోళ్ళే, కానీ చేసిన ఆలోచించారు. వాళ్ళు ఆలోచించి ఎంత శక్తివంతమైనది ఏది ఉంది అని ఆలోచించి, ఎందులో ఉంది? బొట్టులో ఉంది. ఆ బొట్టు తీయించడానికి విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. అర్థమైందా? బొట్టు తీసేయడానికి, బొట్టు తీయించడానికి విదేశాల నుంచి ఫండ్స్, అదనమాట. అంటే బొట్టు తీయించడం కోసం అంత ఫండ్స్ కూడా పెడుతున్నారంటే చూడండి, ఒక్క బొట్టు కోసం. సరే, బొట్టు మీద ఎన్నో చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు, కానీ అసలు బొట్టు విలువ ఎవరికి తెలియట్లేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది స్త్రీలు. ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకుంటే వాళ్ళు అపారమైన శక్తివంతులు అవుతారు, లేకపోతే శక్తిహీనులు అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా నశించిపోతారు. జాతి మొత్తం నశించి అంటే పోతున్నారు కదా. ఇప్పుడు అమ్మాయిలు నేను ఎంతమంది చూశాను ఈవేళ, వాళ్ళందరికీ ఎవరికి బట్టలు లేవు. పీపుల్ పెట్టుకున్నారు, ఏం చెప్పంటుంది, పోతున్నారు. నేను చాలా బాధపడ్డాను. చెప్దామంటే దేవాలయం ఆ లోపల నేను సహజంగా కట్టినాకే లేదు. చెప్తున్నాను, అక్కడికి ఒక అమ్మాయిని అడిగాను, అమ్మా ఏంటి ఇలా బొట్టెట్టుకోలేదంటే, లేదండి బొట్టెట్టుకున్నాం కదా అంటుంది. అంటే అక్కడికి మనకు ప్రశ్నించే తత్వం అందరిలో ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్తున్నాడో ఒకసారి విందాం అనుకునే వాళ్ళు ఎవరు లేరు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్తే అవదు. గట్టిగా చెప్పే వాళ్ళు ఉన్నారు కొంతమంది, మా స్వామి రాధా మనోహర స్వామి ఉన్నారు, మరి గట్టిగా చెప్తారు ఆయన. మేము గట్టిగా చెప్పం, మేము ఇంటికెళ్ళకి వచ్చి మేము చేసే పని మేము చేయాలి, ఆయన చేసే పని ఆయన చేయాలి. అందరూ అన్ని రకాల పనులు చేస్తారు. అని మేము ధ్యాన మార్గంలోకి మంచి ఉత్తమ మార్గంలో వెళ్ళడం కోసం తయారు చేయడానికి మేము మా పని మేము చేస్తున్నాం. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, కానీ ఎవరు చేయకుండా ఆగలేదు, అందరూ పని చేస్తున్నారు. ఇందులో ఈ ధర్మంలో ఉండి కూడా, ఇదే ధర్మంలో ఉండి, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు కూడా ఉండేవాళ్ళే అల్లూరు సీతారామరాజు పట్టించేసారు, ఆ రహస్యం చెప్పేశారు కదా. అలా ఈ ధర్మంలో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఇతరులకు సాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికన్నా తప్పు అంటే అనిపించవచ్చు, నాకేం భయం లేదు. ఈ ధర్మంలో ఉండి మన కూడా ఉండి మన రహస్యాలు అవతల చెప్పి ఏం పట్టుకెళ్తారు? సరే, ఆడు 1 లక్ష, 1 కోటో 10 కోట్లు ఇచ్చాడు, దానికోసమే ధర్మాన్ని పాడు చేయాలా? అది ఆటోలు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఇవాళ ఉంటామని కాదు, అప్పటి నుంచి ఉన్నారు. హిరణ్యకశిపుడు కాంచి ఉన్నారు. హిరణ్యకశిపుడు ఏం చేశాడు?
మొత్తం అందరిని సర్వనాశనం చేసి నారాయణ అన్న ఉండాలా నరికి పారేసాడు, కానీ ఇంట్లోనే పుట్టాడు. ఎప్పుడైనా సరే ధర్మం ఎప్పుడు రక్షించబడుతుంది, ధర్మం ఎప్పుడు కాపాడుతుంది. నారాయణ నారాయణ అన్న ప్రతి అడుగున మాట్లాడిన మాటని ప్రహ్లాదుని ఎలా కాపాడిందో, ఈవేళ గురువుతో ఎవరైతే సాన్నిధ్యంలో ఉంటారో, గురువుని నమ్మి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ రక్షణ పొందుతూ ఉంటారు. అదే కావాలి. ఈ భారతదేశంలో ఈవేళ ఇస్కాను ఇతర దేశాలన్నీ పాకిందంటే ఏమి నామం? అది శ్రీకృష్ణ నామం. దేశాలు ఇతర దేశాలన్నీ మన ఏమికి వచ్చేస్తున్నారు వాళ్ళందరూ. మన దేశంలో అన్ని ఇప్పుకొని తిరుగుతున్నారు. ఎంత దారుణం చూడండి. చిరుక్కుని బట్టలు వేసుకుంటున్నారు సార్, అదేలే ఎంత దారుణం. శుక్రవారం నాడు కన్నాలున్న ప్యాంట్లు వేస్తున్నారు. ఎంత దారుణం చూడండి, కన్నాలున్న ప్యాంట్లు. అమ్మవారు ఎక్కడ వస్తుంది? నువ్వు వెళ్ళే వ్యాపారానికే ఆఫీస్కి వెళ్తున్నావు, బట్టలు చిరిగిపోయి వేసుకుని వెళ్తావు శుక్రవారం రోజుని. ఎంత దారుణం చూడండి. శుక్రవారం నాడు ఎంత అలాంటి మంచి బట్టలు వేసుకోవాలి. శుక్రవారం మహాపవిత్రం అండి, ఆదివారం మహాపవిత్రం, మంగళవారం కూడా మహాపవిత్రం. ఈ 3 వారాలు ఎవరైతే ఖచ్చితంగా ఏదో ఒక వారం చేసినోడు మంచి శక్తివంతుడు అయిపోతాడు. ఎవరి మాట ఏంటో. ఏ గ్రహాలు వీళ్ళని పీడించవు. మంగళవారం చేయమనండి, ఏ గ్రహాలు పీడించవు. ఆదివారం చేయమనండి, ఏ గ్రహాలు పీడించవు. శుక్రవారం చేయమనండి, సిరి సంపదలు వస్తాయి. ఎవరో చేయరు. శనివారం చేస్తున్నారు, తప్పలేదు. శనివారం చేయొచ్చు, కానీ ఎలా చేయాలి? శనివారం కూడా వెంకటేశ్వర స్వామి భక్తితో చేస్తున్నారు, తప్పే లేదు. ఎలా చేస్తున్నారంటే శనివారం కొన్ని నీళ్ళు వేసేసుకోవడం, బొట్టెడు వేసుకోవడం, దండం పెట్టేసుకోవడం. ఆ రోజు పరమాత్మ మీద దృష్టి పెట్టాలి. అన్ని టిఫిన్ చేసేయడం, టీవీలు పెట్టుకుని సీరియల్ చూడడం. మరి సీరియల్లో ఏమున్నాయి? అత్తగారిని కోడలు, కోడని అత్తగారు, భర్తకి 4-3 పిల్లలు, ఇవి చూపిస్తున్నారు. పూర్వం ఏంటండి, ఒక స్త్రీ బయటికి రావాలంటే ఎన్నో చూసుకుని బయటకు వచ్చేవారు. ఈవేళ ఎవరిని లెక్క లేకుండా, ఎవరు నాకు లెక్కలేదని మనం అనకూడదు. స్త్రీలు దేవతలుగా పూజించే దేశం ఇది. స్త్రీలందరూ దేవతలు ఈ దేశంలో. అలాంటి దేవతలు అందరూ కలిపి రాక్షసులుగా తయారైతే ఇంకేమనగలుగుతుంది చెప్పండి? అలా తయారయ్యారు. కాబట్టి నేను ఏమంటానంటే మీరందరూ దేవతలే. మళ్ళీ దేవతలుగా మారాలంటే ఏదో గురువుని పట్టుకోండి, ఏదో మంచి విషయాలు తెలుసుకోండి. ఏదో చెప్పిన గురువు ఎవరైనా మంచి విషయాలు చెప్పి గురువు ఉంటే వాళ్ళు పట్టుకోండి. వాళ్ళకి ఫోన్ ద్వారాగానే ఏదో విషయాలు తెలుసుకుని వాళ్ళ దగ్గర ఏదో విద్య నేర్చుకోండి. వాళ్ళు చెప్పిన మాట వినండి. ఇప్పుడు మా శిష్యులు ఏం చేస్తారంటే అండి, ప్రతి ఇంట్లోనే భగవద్గీత ఉంటుంది. ఎవరో వస్తూ ఉంటారు, ఇంట్లో పెడతారు. నేనేం చేసామంటే వాట్సాప్లో భగవద్గీత రోజుకో శ్లోకం, మన గురు పౌర్ణమి అందరికీ బాగా చదివిన వాళ్ళకి సన్మానం కూడా చేశాను. వాట్సాప్లో రోజుకో శ్లోకం పెడతారు. నాకు పెడితే ఎవరు బాగా చదువుతున్నారో చూస్తాం. 2 అధ్యాయాలకు ఒకసారి ఒక మీటింగ్ పెడతాం. వీళ్ళందరినీ రమ్మంటాం. ఎవరు బాగా చదివారో వాళ్ళకి ఏదో ఒక సాల్వా కప్పి ఏదో మాకు తెలిసిన ఒక గిఫ్ట్ ఇస్తాం. అలా తయారు చేస్తున్నాం. అంటే ఇంట్లో ఉండిపోయిన భగవద్గీతని చదువు రాదు, అయినా నువ్వు మామూలుగా చదువు. కర్మణ్య అధికారస్తే పాపాలే కదాచన అలా చదివే. వాళ్ళకలా చదవాలంటే అవదు. నీకు ఎలాగలా వచ్చు, చదవచ్చు కదా, చదివేమన్నా అంటే నైనం చిందంతి చత్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నచోచయతి మారుత. అంటే నీ ఆత్మకి ఎప్పుడు పరిపూర్ణత శక్తి ఉంది కాబట్టి అది ఖడ్గంతో అంటే కత్తితో నరకబడదు, గాలిలో పెడితే కూడా ఆరబడదు, అగ్నిలో కాలబడదు. అటువంటి కాలబడని ఆత్మ నువ్వు గాలిలో ఎందుకు తేలిపోగలుగుతున్నావు? మా గురుగారు గాలిలో తేలిపోతున్నారు. ఎలా అంటే అంత పరిపూర్ణత గాలిని కూడా తీసుకోవట్లేదు. తీసుకోని శక్తి ఏదైతే తేలిపోద్దు. ఇప్పుడు నీటిలో తేలిపోతున్నాం అంటే ఎలా తేలిపోతున్నారు అంటే నీరు పట్టుకోవట్లేదు, ఆత్మని తేల్చేస్తుంది. భూమిలో పాతి పెట్టిన తర్వాత కూడా 24 గంటల తర్వాత మళ్ళీ లేస్తున్నాడంటే భూమి తీసుకోవట్లేదు. అగ్నిలో కూర్చుంటే కావడం లేదు. అది ఎక్కడుంది? ఏనాడో భగవద్గీతలో చెప్పాడు, అది ఖండించబడుతుంది కాదు. ఆత్మ ఎప్పుడూ ఉంటది. ఆత్మని పరిపూర్ణత చెంది ఆత్మశాస్త్రకారం పొందితే నువ్వు అన్ని ఈ పంచభూతాలన్నీ నిన్నేమి చెయ్యవు. ఆ స్థితికి నువ్వు రా అన్నాడు. అందు గురించి మా గురుగారు అన్ని ఆసనాలు వేస్తారు, నేను జలాసనాలు గట్రా వేస్తాను అంతే. అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సాధనలకు కానీ దీనికి కానీ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా హఠయోగం రావాలా? హఠయోగం చేయడం వల్ల ఏంటో మనకు ఉపయోగాలు శారీరకంగా కానీ మానసికంగా కానీ? అంటే హఠయోగం అనేది మహాయోగి ఒక యోగి రాశారు, స్వాత్మానంద స్వామి వారు రాశారు.
అంటే వారు ఎందుకు రాశారంటే మన పతాంజలి స్వామి ఆసనాలు ఎన్ని పక్షులు ఎన్ని జంతువులు ఉన్నాయి అన్ని రకాల ఆసనాలు ఆయన గమనించి ఒక్కొక్క ఆసనాన్ని చూసి వేశారు, చెప్పారు. వారు అభ్యసించగా రాబోయే తరాలకు అందించారు. హఠయోగం అలా కాదు. హఠయోగం ఒక యోగికి హఠయోగం ఎందుకు కావాలంటే రాబోయే ఈ శరీరాన్ని వజ్రదేహంగా మార్చుకుని పంచభూతాలన్నిటిని కూడా తనలో ఇముడ్చుకుని పంచభూతాల్లోనూ ఆయన ఆ శక్తిని తీసుకోవడానికి హఠయోగం కావాలి. ఇది అందరికీ ఈ యోగానికి రావడానికి కొన్ని వాటిని వదులుకోవాలి. అంటే సమస్యల్లో ఉండడం, లేకపోతే ఏదన్నా వ్యాపారాల్లోనూ నష్టాలు లాభాలు ఇవన్నీ చూసుకుని ఇందులో రావాలంటే ఈ పీడిస్తూ ఉంటాయి, ఏదో బాధ అన్నీ వదిలి కొంతకాలం ఇందులోకి వచ్చేస్తే హఠయోగం వస్తుంది. హఠయోగం వచ్చిన తర్వాత కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు. చాలా మంది ఈ మధ్యకాలంలో అందరూ నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న విద్యని దేనికోసం అంటే తన శరీరాన్ని కాపాడుకోవడం కోసం. హఠయోగం అంటే తన శరీరాన్ని కాపాడుకోవడం కోసమే. దీనివల్ల ఎవరికి విద్యలు ఇవ్వడానికి కాదు. ప్రపంచంలో ఈ శక్తిని అంతటిని ఒక రూట్లోకి తీసుకొచ్చి దాన్ని మన లోపల పెట్టడే యోగం. అంటే మనకు ఉండే కొన్ని కర్మలు, మనం పూర్వజన్మలో చేసిన కర్మలన్నీ కూడా రాకుండా కాపాడుకునేది ఏదైతే ఉందో అది హఠయోగం. పూర్వజన్మ కర్మలు ఎప్పుడు పోతాయి? ఈ సాధన చేస్తుంటే అవి కరిగిపోతాయి. ఈ కర్మలు రానియకుండా ఈ సాధన ద్వారా గురువు ఏదైనా తొందరగా కర్మలన్నీ పక్కకు తొలగించేస్తాడు. గురువు చేసే పని ఏంటంటే తన సూపు ద్వారాగా, దాని వాక్ ద్వారాగా, తన సంకల్పం ద్వారాగా మనకుండే కర్మలన్నీ తగ్గించేస్తారు. అష్టసిద్ధులు అంటారు. అష్టసిద్ధుల్లో కూడా కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల్లోకి వచ్చిన ప్రతి మనిషి ఏం చేస్తారంటే అక్కడ ఆగిపోతాడు. అందుకే గురువులు ఏం చేస్తారంటే అది అంత వేగే రహస్యాన్ని చెప్పరు. ఎంతసేపు పని చేయమంటారు. కానీ ఎప్పుడు పని చేస్తున్నాయి సాధకుడికి ఆటోమేటిక్గా సిద్ధులు వచ్చేస్తాయి, రాకుండా మాత్రం ఉండవు. అందులో హఠయోగం అనేది ఏంటంటే ఈ శక్తుల్ని మన శరీరాన్ని ఈ శక్తులు అడ్డుపడకుండా, అంటే మనం చేసే పనికి ఏది ఆటంకం రాకుండా ఈ ప్రకృతి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. వర్షం వస్తుంది అనుకోండి, ఇప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్తాం, బండి మీద వెళ్తుంటాం, వర్షం వస్తుంది, అర్జెంటుకి వెళ్ళాలి. మేము మనసులో అనుకుంటాం స్వామి కొంచెంసేపు ఆగితే బాగుంటుంది. వర్షం అన్ని చోట్ల పడచ్చు, నా దగ్గర పడదు. నేనే కాదు మా శిష్యులు కూడా ఏదైనా కార్యక్రమం అవుతుందో నాకు ఫోన్ చేస్తారు, గురుగారు వర్షం వచ్చేస్తుంది, ఫంక్షన్ ఆగిపోయేలా అంటారు. అమ్మ మీరు అందరూ కలిసి కూర్చొని సాధన చేయండి, ఆగుతుంది. చుట్టుపక్కల అంతా పడుతుంది, అక్కడ వర్షం పడదు. అంటే ఏముంది ఇక్కడ? సంకల్పం దేనికోసం అంటే అష్టసిద్ధుల్లోనూ ఒక సంకల్పం ఉంది. అందరు మానవ శక్తి ఎప్పుడైతే ప్రశాంతత ఉందో, మానవుడు ప్రశాంతతకు ఎప్పుడైతే వచ్చేస్తాడో, ఏ ఆలస్యం లేకుండా వచ్చేస్తాడో, అప్పుడు హఠయోగం అనుకోకుండా వచ్చేస్తుంది. హఠయోగ సిద్ధులు వస్తాయి. హఠయోగ సిద్ధులు వచ్చినప్పుడు ఈ ప్రశాంతత వచ్చిన గురువు దగ్గర పట్టుకున్నాడు అనుకోండి, ఆ సరైన గురువు దగ్గర, అప్పుడు ఆ సిద్ధులన్నీ ఒకటి వస్తాయి. దాన్ని ఎందుకోసం చెప్పారు? హఠయోగం అనేది ఏంటంటే హఠ అనగానే అంటే ఇప్పుడు ఈ హఠయోగ సాధన అనేది సాధకులు నేర్చుకుంటే కనుక వాళ్ళు తొందరగా ఈ సాధన కుదరడానికి కానీ, లేదంటే ఈ మనం ఏమైతే పంచభూతాల వైపుగా మనం ఆకర్షితం అయిపోతుంటామో, లేదంటే వేరే కోరికలకు అవుతూ ఉంటామో అవన్నీ తగ్గడానికి అవకాశం ఉందంటారు గురుగారు. అయితే హఠయోగంలో ఉందన్నమాట. అంటే హఠయోగం అనేది దీంట్లోకి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ప్రశాంతత వస్తుంది. వాళ్ళకి చేసే ప్రతి దాని మీద ముందు జరగబోయే విషయాలు కూడా కొన్ని అంచనాకు వస్తాయి, కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఫలానా జరుగుతుంది, ఇలా జరగబోతుంది అని తెలుస్తాయి. ఈ హఠయోగం అంటే ఈ తెలుసుకోవడం కోసం హఠయోగంలోకి వస్తే తెలుస్తాయి. దీనికి తెలుసుకోవడం కోసం మానేసి ఉన్న వాటిని ఏదో పట్టుకుంటే అవి కొంతకాలం ఇబ్బంది పెడతాయి, కొంతకాలం చెప్తే తర్వాత ఇబ్బంది పెడతాయి. హఠయోగం అలా కాదు. ప్రకృతి నుంచి మనకు ప్రతి విషయం అందుతూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ జననం ముందు వాళ్ళ శిష్యుని చెల్లిని, కంసుడి చెల్లిని తీసుకెళ్తా ఉన్నారు. ఎవరు చెప్పారు? నైనా నువ్వు తీసుకెళ్తున్నావు కానీ నీకు ప్రాణ నష్టం ఉంది కాబట్టి నువ్వు తీసుకెళ్తున్నావు, ప్రాణ నష్టం ఉందని చెప్పింది. ఎవరు చెప్పారు? ఆకాశవాణి, ప్రకృతి. అలా ప్రకృతి కొంత మాట్లాడుతుంది. మనం వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళి నించుంటే మనకి మన చెట్లు ఇవన్నీ మాట్లాడతాయి. ఇప్పుడు నేను అనుకోండి ప్రతి చెట్టు మాట్లాడుతుంది అనిపిస్తుంది నాకు.
ఉన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుందో నాకు తెలియదు, నాకు మాత్రం ప్రతి చెట్టు కనిపిస్తుంది. నాతో ఉండే వాళ్ళకి కూడా చూపిస్తాను, నాతో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి చూపిస్తాను, వాళ్ళతో కూడా మాట్లాడతాయి, వాళ్ళకు కూడా నమస్కారం చెప్తాయి. అంటే ఎక్కడుంది ఇదంతా? ప్రకృతిలో ఉంది. ప్రకృతి అటయోగం, ప్రకృతి రెండు వేరు కాదు. అంతటినే ఈ పంచభూతాలు అన్నిటితోటి నిర్మాణమైన శరీరం. ఈ శరీరంలో గాలి ఉంది, నీరు ఉంది, రక్తం రూపంలో నీరు ఉంది, వాయువు తీసుకుంటున్న గాలి ఉంది, భూమి రూపంలో శరీరం ఉంది, అంటే ఆలస్యం రూపంలో ఆకాశం ఉంది, అగ్ని రూపంలో తినేదంతా ఆహారం పంపిస్తూ ఉంటుంది, జీర్ణం చేస్తూ ఉంది. ఈ 8 లక్షల జీవరాశులకి ఏదైతే ఉందో మనకి అదే ఉంది. అన్నిటికీ అది ఇచ్చింది. 72 వేల నాళ్ళు ఎలా పనిచేస్తున్నాయండి అంటే శుద్ధి కార్యక్రమం అవుతుంది ఈ హఠయోగం వల్ల. శుద్ధి అంటే ఏ రోగం రాకుండా శుద్ధి చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది హఠయోగం. ఈ హఠయోగాన్ని ఏం చేస్తున్నారంటే కొండల సాధనేపు కానీ అలా వెళ్ళిపోతున్నారు. అది ప్రమాదమైంది. అటు వెళ్ళకుండా, అది అవసరం లేకుండా సులువైన మార్గం ఇంకా ఉన్నాయి. అందులో నేను చెప్పేది మరీ సులువైన మార్గం. అందులో స్త్రీలు చేస్తున్నారు, చిన్న చిన్న స్త్రీలు, ఏమి చేతగానో ఏం చదువు రానోళ్ళు కూడా మా శిష్యులు ఎంతోమంది చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే మా గురువులు ఎంతో కష్టపడి నేర్చుకున్నారు, నాకు సులువుగా చెప్పారు. మరి మమ్మల్ని నమ్మడం ఇంకా సులువుగా చెప్పాలి కదా, అందుకు మేము ఇంకా సులువుగా అందరికీ తెలియజేస్తున్నాం. అలా నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్పడానికి ఇబ్బంది ఉంది. రాగలిగితే మాకు ఇక్కడ హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చేస్తే, కాకినాడ నుంచి చిత్రాలకు ఎంత దూరం కాదు, మా ఆశ్రమంకి వచ్చేస్తున్నారు చాలామంది. ఈ మధ్య కూడా చాలామంది హైదరాబాద్లో శనివారం ఎక్కుతున్నారు, ఆదివారం ఉదయం మా దగ్గరకు వస్తున్నారు. మా దగ్గర విద్య నేర్చుకుని పిడారం వెళ్ళిపోతే అక్కడ శ్రీపాదవల్లభుడి దర్శనం అన్నీ చేసుకుని సాయంత్రం మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చేస్తున్నారు. అయిపోయింది, రిజర్వేషన్ చేయించుకుంటే అని చెప్పు అక్కడ దిగొచ్చు, ఇక్కడ ఎక్కొచ్చు. ఒక్కరోజు మాకు అవకాశం ఇస్తే అలా అందరికీ నేర్పుతున్నాం. ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నేర్పడం అంటే మేమేమో వాళ్ళకేదో మేము ఉత్తినే నేర్పలేము. ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మం కోసం పనిచేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విద్య నేర్చుకుంటే మీతో పాటు మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ బాగుంటారు. దాంట్లో మళ్ళీ క్రియాయోగం, దాని ద్వారాగా మన ప్రయాణాలు, ఎక్కడ సంకల్పాలు, ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నిటిని మనం మా మైండ్లోకి తీసుకొచ్చి పెట్టుకుని మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం ఏదైతే ఉందో అది శక్తి కేంద్రంగా ఉంటాం. నేను ఇప్పుడు శక్తి కేంద్రం, మా ఊర్లో ఏమవుతుందో ఎక్కడ ఏమవుతుందో నాకు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుని కొంచెం ధ్యానం చేస్తే తెలుస్తుంది. వెంటనే మా వాళ్ళు ఫోన్ చేస్తాం. నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా మా గురువు గారికి తెలుస్తుంది. అంటే గురువు అంటే ఎంత గొప్ప అంటే చూడండి, నేను ఏం మాట్లాడింది తప్పు మాట్లాడితే కూడా ఆయన అడుగుతాడు, ఎందుకు అలా మాట్లాడేవా అంటారు. అయితే ఆయన కాకపోతే ఎవరెవరితో అడిగితారు. అంటే అంత శక్తివంతమైంది ఎక్కడో ఉండి మాట్లాడేది ఉంది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు నుంచో ఉన్నాయి. సెల్ ప్రింట్ వచ్చి కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎవరో సంకల్పం చేస్తే కాకి వచ్చి ఇంటికాడ అరిసింది, చుట్టాలు వస్తున్నారు అనుకునేవారు. ఎలా వచ్చింది అంటే కాకి ద్వారా కూడా అది కవర్ వచ్చింది. అందులోంచి కాకి అరిసిందంటే చుట్టాలు వచ్చినట్టు తెలిసింది పూర్వం. ఇప్పుడు కాకి కనబడలేదు. అంటే అంత పోయి ఇది వచ్చింది. అందుకు నేను ఏమంటా అంటే ఎక్కువ మామిడి చెట్లకు కానీ చేలకి వేసే కానీ మందులు మానేసి ఈ పిచికారి ఏదైతే ఆవు మూత్రంతో కొన్ని ఆయుర్వేదంలో కొన్ని ఉన్నాయి, నల్లం మెత్తని ఇలాంటివన్నీ వేసి బాగా తయారు చేసి ఆ మందులు కొడితే అందరికీ క్షేమంగా ఉంటుంది. ఎంతమంది తయారు చేస్తున్నారు, సైంటిస్టులు అందరూ కూడా బాగా తయారు చేస్తున్నారు. మనం ఇంకా దాన్ని ప్రచారం చేయట్లేదు, ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. రాబోయే తరానికి మంచి జ్ఞానాన్ని అందించగలుగుతాం. మనం కూడా ఎవరికి జ్ఞానం అందించాలన్నా మనం బలంగా ఉండాలి. మనం బాగుంటేనే ఎలక్ట్రోలు కూడా చూసి రాగలుగుతారు. ఈరోజు పరమేశ్వరుడు మనకి ఆ దత్తాత్రేయుడి స్వరూపంలో ఆయన మా గురుగారు అనుగ్రహంతో ఈరోజు మనం ఇలా కూర్చుని ఈ సత్సంగం చేసుకునే అవకాశం మనందరికీ ఇచ్చాడు. కాబట్టి దీన్ని ముందుకు కొనసాగించి మనం ముందుకు వెళ్దాం. చాలా సంతోషం. నమస్కారం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంతవరకు గురువుగారు శ్రీ విశ్వానంద భారతి దత్తస్వామి వారి యొక్క అపారమైనటువంటి జ్ఞానాన్ని, వారి యొక్క సాధన రహస్యాలను, వారి జీవితంలో జరిగినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను, అలాగే మనం ఉత్తమ జీవన విధానాలను ఏ విధంగా అలవాటు చేసుకోవాలి, ఏ విధంగా మన జన్మని సార్థకత చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మనకు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.